పాకిస్తాన్ కశ్మీర్ కోసం కాదు కొట్లాడేది, భారతదేశంని ఆక్యుపై చేయాలి, అప్పుడు దాకా వాళ్ళు ఆగరు. అది వాళ్ళ మేనిఫెస్టో. ముందు గాంధీ గారు చెప్పారు, ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించమన్నారు కొట్టడానికి. లాజిక్ మారిపోయింది. ఒక చంప మీద కొడితే తల కోసేస్తానని భారతదేశం చేస్తున్నాను. దిస్ ఇస్ ద న్యూ భారత్. కరెంట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఒక్కసారి బ్రేక్ డౌన్ చేయాలి సార్. మన వాళ్ళ టెర్రర్ అవుట్ఫిట్స్ మీద కొట్టాం, 9 కొట్టాం. మనం కొట్టినప్పుడు కూడా ఏమన్నారు, మహిళలు చనిపోయారు, పిల్లలు చనిపోయారు అన్నారు. రాత్రి 1 గంటకు వీళ్ళు మస్జిద్లో ఏం చేస్తున్నారండి? ప్రతిసారి ఇదే గోల్ కదా సార్, నేను న్యూక్లియర్ బాంబు ఉంది నేను చంపేస్తా, న్యూక్లియర్ బాంబు ఉంది నేను ఫెయిల్ చేస్తాను. వీ షుడ్ బి కేర్ఫుల్. మన న్యూక్లియర్ అసెట్స్ అనేది పిచ్చోన్ చేట్ల రాయిలాగా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ కమాండ్ అండ్ కంట్రోల్, ఎవరు కంట్రోల్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్. మనం లోకల్ మీడియాని ఆ గ్రీన్ స్క్రీన్ పెట్టి ప్లేన్ ఏమో ఇలా వచ్చి ట్యాంక్ ఇలా వచ్చి ఐఎమ్ లైక్ దిస్ ఇస్ నాట్ ఎ జోక్, యూ హ్యావ్ టు మెయింటైన్ స్టాండర్డ్. ఏం సార్ ఇది? ఆ ఫియర్ మన ప్రజల్లో ఒక భయం తీసుకొచ్చారు. మన మీడియా ప్రాబ్లం ఏంటంటే ఒక మెచ్యూరిటీ లేదు. ద మినిమం బి ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ కాన్ఫ్లిక్ట్ ఇస్ ఒకటి పిఓకే మన చేతిలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఐపీఎల్ చూసుకుంటా డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తాం మనం. అది మన వాళ్ళ ప్రాబ్లం అన్నమాట. సార్ థ్యాంక్ యూ, వెల్కమ్ టు ద ఛానల్. నమస్కారం సార్. నార్మల్గా మేము లాస్ట్ పాడ్కాస్ట్లో ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఆ రోజే అయింది, ఆ నెక్స్ట్ రోజు మేము పాడ్కాస్ట్ చేసాం. వి బ్రోక్ డౌన్ ఆపరేషన్ సింధూర్. అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. అండ్ నిన్న మన మోదీ గారు మన నేషన్ మొత్తం అడ్రస్ చేశారు. అడ్రస్సింగ్లో ఆయన చెప్పిన మోస్ట్ salient thing ఏంటంటే ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రర్ బై పాకిస్తాన్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్పారు. సో ఫైనల్గా వెరీ క్లియర్గా ఇంటర్నేషనల్ మీడియాకి మనం పాకిస్తాన్ టెర్రరిజం, పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఎస్ అ నేషన్ రెండు డిఫరెంట్ కాదు, ఒకటే అని క్లియర్గా చెప్పేసాం మనం, రైట్? యాక్చువల్గా ఐ వాంట్ టు అండర్స్టాండ్, మనకి అందరూ ఏమనుకుంటున్నారంటే పాకిస్తాన్ ఓన్లీ మనమే కరెక్ట్గా వార్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ పాకిస్తాన్ ఒక లోపల నుంచి ఇంప్లోడ్ అయిపోతుంది. ఇంప్లోడ్ అంటే ఇట్స్ కొలాప్సింగ్, కరెక్ట్, రైట్? దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వి ఇన్వైటెడ్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నాకు కరెంట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఒక్కసారి బ్రేక్ డౌన్ చేయాలి సార్. పాకిస్తాన్ని ఫస్ట్ మనం ఎప్పుడు రెఫర్ చేస్తున్న ఫెయిల్డ్ స్టేట్ అని రెఫర్ చేస్తాం. కరెక్ట్. అసీం మునీర్ ఒక నెల ముందు అనుకుంటాను, ఈ వాజ్ అడ్రస్సింగ్ ద నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్. యూ మస్ట్ హావ్ సీన్ దట్ వీడియో. దాంట్లో హీ కెప్ట్ ఆన్ సేయింగ్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా. అంటే హీ వాజ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఇండియన్ ముస్లిమ్స్. హీ సెడ్ వీ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ ఆర్ ఓన్. అవును. ఓకే. And he said we are the second Islamic republic after Saudi Arabia. So he was even pushing Turkey aside because Turkey claims to be the original caliphate. And Turkey nu kuda pakkana pettesi we are the biggest అని చెప్పి he was going, because one thing, when you are a top performer, మీరు అడ్వర్టైజ్ చేయక్కర్లేదు మీ గురించి. యువర్ రెప్యుటేషన్ విల్ టేక్ యూ. పాకిస్తాన్ అది కాదు, చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది వాళ్ళకి రెగ్యులర్గా, దట్ వీఆర్ ఎ గ్రేట్ నేషన్, వీఆర్ డూయింగ్ వెల్, వీ షాట్ డౌన్ 5 Indian jets. No proof, nothing. చెప్పుకుంటే పోతుంది. సో దిస్ ఈజ్ వాట్ పాకిస్తాన్ ఈజ్. పాకిస్తాన్ మీరు చెప్పిన వర్డ్ కరెక్ట్, ఇంప్లోడ్ అవుతుంది విత్ ఇన్, ఇట్ ఈస్ జస్ట్ కొలాప్సింగ్ ఇన్వర్డ్. కానీ ఎందుకు? వెన్ 2 nation థియరీ వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అండ్ నెహ్రూ గారు మాట్లాడి అప్పుడు అగ్రీ చేసినప్పుడు, మేము ఒక పాకిస్తాన్ ముస్లిం స్టేట్ ఇస్తా అని చెప్పినప్పుడు, అప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు ఇన్ హిస్ బుక్ ఆయన చెప్పారు దీని గురించి. ఏంటంటే మన కంప్లీట్ ముస్లిమ్స్ షుడ్ హ్యావ్ గాన్ టు పాకిస్తాన్, అక్కడ నుంచి ఉన్న హిందువులు పంజాబీలు అందరూ భారతదేశానికి రావాలి. 2 nation థియరీ ప్రకారం ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. 46లో ముస్లిమ్స్ దగ్గర అడిగారు ఇండియాలో, మీకు సపరేట్ అంటే మొత్తం భారతదేశం ఒకటే దేశం ఉండేప్పుడు మీకు ముస్లిం నేషన్ కావాలని అడిగినప్పుడు ఎస్ అని చెప్పారు. 98% మంది ముస్లిమ్స్ ఇండియాలో అప్పుడున్న ఇండియాలో ఎస్ అని చెప్పారు, అప్పుడున్న భారతదేశంలో. కానీ పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఇక్కడి నుంచి 40% మంది ఇక్కడే ఉండిపోయారు. సో అక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. ఎందుకంటే మీకు ఒక సపరేట్ స్టేట్, మీకు ఒక సపరేట్ దేశం ఇచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలి ఉండే, మీరు వెళ్ళలేదు. ఈ పాకిస్తాన్లో ఉన్న హిందూ పాపులేషన్, అప్పుడున్న పాపులేషన్, ఇప్పుడున్న పాపులేషన్ చూసుకోవడం మనకు అర్థమైపోతుంది, కంప్లీట్గా డెసిమేట్ అయిపోయారు వాళ్ళు. కానీ అదే టైంలో బంగ్లాదేశ్ ఉండే, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉండే, తర్వాత బంగ్లాదేశ్ అయింది, అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఉన్నప్పుడు వాళ్ళది దేశం రిలీజన్ మీద నడుస్తుంది, ఇంకేం వాళ్ళకు ఉన్నది రిలీజన్ అన్నమాట.
ఆ రిలీజియన్ మీరు ఒక మీ డే టు డే రన్నింగ్లో వాడుకుంటే అక్కడే ప్రాబ్లం వస్తుంది. అదే పాకిస్తాన్ ప్రాబ్లం. మీకు ఆ ప్రాబ్లం చాలా దేశాల్లో కనిపిస్తుంది. దీనికన్నా ముందు ఇరాక్, సిరియా, లెబనన్ క్రిస్టియన్ కంట్రీ ఉండే. ఆలోచించండి, ఇప్పుడు కూడా 16% మంది క్రిస్టియన్స్ ఉన్నారు, బట్ ఇట్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ. ఇప్పుడు లెబనన్ కంప్లీట్గా ఇస్లామైజ్ అయిపోయారు. మీరు ఈజిప్ట్, జార్డన్, ఇరాన్, మీరు మొత్తం వెస్ట్ ఏషియా చూసుకోండి, కంప్లీట్గా మారిపోయారు వాళ్ళు. మనం ఒక్కరే ఉండిపోయాం భారతదేశం. హిందూ స్టేట్ అని చెప్పట్లేదు, హిందూ కంట్రీ అని చెప్పట్లేదు, కానీ వీఆర్ ఇస్లామిక్ కాదు మనం. చాలా ట్రై చేశారు, ఎందుకంటే మీరు వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ పుస్తకంలోనే ఉంది, గజ్వాయ హింద్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. వాళ్ళ దేర్ రిలీజియస్ బుక్ హ్యాస్ గాట్ ఇట్, గజ్వాయ హింద్ అంటే భారతదేశంని ఆక్యుపై చేయాలి. అది వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ దాంట్లో పుస్తకంలో ఉంది, వాళ్ళ రిలీజియస్ బుక్లో ఉంది వాళ్ళది. నేను ఆ బుక్ పేరు చెప్పను ఇక్కడ, కానీ యూ కెన్ గెస్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ దట్. అంటే మీరు వెళ్ళి భారతదేశం మీద దాడి చేసి భారతదేశంని మీరు మొత్తం ధ్వంసం చేసి మిమ్మల్ని డైరెక్ట్ హెవెన్కి తీసుకెళ్ళిపోతాం, హెవెన్కి తీసుకెళ్ళి అక్కడ 72 ఊర్లు మీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ పుస్తకాల్లో ఉంది. సో ట్రంప్ మాట్లాడినప్పుడు, మన ఈ గొడవ మొదలైనప్పుడు ట్రంప్ 2 స్టేట్మెంట్ చేశాడు. ట్రంప్ ఒకటి, వీళ్ళు 70 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. దెన్ ఆయన కరెక్ట్ చేసి చెప్పి కాదు వీళ్ళు 1000 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాను చెప్పి. ఆయన ఎవరు కాంట్రడిక్ట్ చేయలేదు, ఈవెన్ ఇండియన్ మీడియాలో కాంట్రడిక్ట్ చేయలేదు, యుఎస్ మీడియాకి ఎక్కువ తెలియదు దీని గురించి. చెప్పింది కరెక్ట్. వీఆర్ ఫైటింగ్ సివిలైజేషనల్ బ్యాటిల్. ఇండియా పాకిస్తాన్ అయితే ఇప్పుడే మొదలైంది కదా 70 సంవత్సరాలు, దానికన్నా ముందు సివిలైజేషనల్ బ్యాటిల్ ఉండే. ముఘల్స్, ఆఫ్ఘాన్స్ వీళ్ళందరూ వచ్చారు, పర్షియా వైపు నుంచి వచ్చారు. హైదరాబాద్ పరిపాలించింది పర్షియన్సే. ఎంటైర్ ఆసఫ్జాయి నిజాం డైనస్టీ వాస్ ఫ్రమ్ పర్షియా. సో మనం ఏమైపోయామంటే మనకు ఒక కంప్లీట్ డామినేషన్ వీళ్ళది అయిపోయింది. ఒక్క వైపే మనం కాన్కర్ చేయలేకపోయారు, 2 వైపులు అని చెప్పొచ్చు. ఒకటి టువర్డ్స్ అస్సాం వైపు అహోం రాజులు ఆడుకున్నారు వీళ్ళని 800 సంవత్సరాల దాకా వాళ్ళని అసలు ఎవరు ముట్టలేదు. సౌత్కి వస్తే మనకి శివాజీ మరాఠా ఎంపైర్ ఒకటి, విజయనగర సామ్రాజ్యం, చోలాస్ వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైంలో ఉన్నారు. అదే టైంలో కాదు వాళ్ళు ఉండే, కానీ సౌత్కి అంత ఇంపాక్ట్ లేకుండే. సౌత్లో ఇద్దరే గొడవ ఎక్కువ చేశారు. ఒకటి మన టిపు సుల్తాన్, వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ, వీరిద్దరే కొడుగు వైపు కేరళకి వెళ్ళి ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేశారు, మైసూర్లో క్రియేట్ చేశారు. కొన్ని ఓవరాల్ పిక్చర్ చూస్తే మీరు పాకిస్తాన్ గురించి అడిగారు. పాకిస్తాన్ డెఫినేషన్ ఏంటంటే, ఇది ఎందుకు ఇంత పెద్ద క్యాన్వాస్ మీ ముందు పెట్టానంటే అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ కశ్మీర్ కోసం కాదు కొట్లాడేది. వాళ్ళు అంటారు ఎప్పుడు చూడండి, కశ్మీర్ ఈజ్ అన్ అన్ఫినిష్డ్ అజెండా అని చెప్పి. కాదు, ఇండియా ఈజ్ అన్ అన్ఫినిష్డ్ అజెండా వాళ్ళు. రైట్. ఆ ఇండియా భారతదేశంని మొత్తం వాళ్ళ చేతులు తీసుకుంటే గజ్వాయ హింద్ రియాలిటీ అయిపోతుంది. అప్పుడు దాకా వాళ్ళు ఆగరు. ఇదే సివిలైజేషనల్ బ్యాటిల్ ఇజ్రాయెల్ ఫైట్ చేస్తున్నారు. పాలెస్టైన్ మనకు 47లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ స్టేట్గా ఫామ్ అయింది 48లో. ఇజ్రాయెల్ చుట్టుపక్కల అన్ని ఎనిమీ నేషన్స్ ఉన్నారు, జార్డన్, ఈజిప్ట్, లెబనన్, సిరియా, పాలెస్టైన్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ గాజా, వెస్ట్ బ్యాంక్ అయిపోయింది అనుకోండి. అది కాకుండా బయట ఇరాన్ కానివ్వండి, మిగతా దేశం ఇస్లామిక్ నేషన్స్ అందరూ వాజ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్. వాళ్ళ 6 Day వార్ చూడండి, అక్కడ కూడా వీళ్ళందరూ కలిసి దంచం వాళ్ళ మీద పడ్డారు, కానీ వాళ్ళు గెలిచారు అప్పుడు కూడా. సో మనకి ఇజ్రాయెల్కి ఒక కామన్ థ్రెడ్ అది, ఫైట్ ఫర్ సర్వైవల్ అంటారు ఇంగ్లీష్లో. మనం బతకాల్సింది, మనకు వేరే చాయిస్ లేదు. ఇజ్రాయెల్ కూడా అంతే, పొద్దున్న లేవగానే వాళ్ళు ఎవరిని కొట్టాలని చూస్తూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొట్టకపోతే వాళ్ళని కొడతారు. సో వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మీరు దాన్ని అనువాదం చేసుకోవచ్చు. కానీ దాంట్లోనే భారతదేశం పాకిస్తాన్కి ఈ బ్యాటిల్ నడుస్తుంది. ఎవరైనా మన పెహల్గామో లేకుంటే పుల్వామో, దానికన్నా ముందు ఊరి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనం, కానీ ఇదంతా డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైంలో జరిగింది. కానీ ఇంకా నడుస్తుంది. మీరు కొట్టకపోతే పాకిస్తాన్ ఒక లెసన్ నేర్చుకోకపోతే మళ్ళీ మనకు వచ్చి మన దాడి చేస్తారు. ఇజ్రాయెల్ లాగా ఉండాలి మనం. ముందు గాంధీ గారు చెప్పారు, ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించమన్నారు కొట్టడానికి. ఇప్పుడు లాజిక్ మారిపోయింది, ఒక చంప మీద కొడితే తల కోసేస్తానని భారతదేశం చెప్తుంది అన్నమాట. దిస్ ఇస్ ద న్యూ భారత్. అవును సార్, మన పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటుంటే నేను అన్నట్టు మన ఇండియా ఒకటే కాదు, ఇప్పుడు కరెంట్లీ ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్తో వార్కి స్టార్ట్ అవుతుంది. ఆ బలోచిస్తాన్ ఏరియా ఒక నడుస్తుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నడుస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ లిటిల్ బిట్ అబౌట్ దిస్ కాన్ఫ్లిక్ట్స్?
డురాన్ లైన్ ఒక లైన్ ఉందండి బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు మన దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసి వెళ్ళారు, అటువైపు కూడా ఒక లైన్ డ్రా చేశారు వాళ్ళు. తాలిబాన్ ఏమంటున్నారంటే మేము ఆ లైన్నే రికగ్నైజ్ చేయం, ఎవడో వచ్చి గీత గీసిపోయింది మాకు వద్దు ఆ లైన్, మేము ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతామని చెప్తున్నారు. వాళ్ళ కల్చర్ అది. మీరు ఆఫ్ఘనిస్తాన్ కల్చర్ చూస్తే ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలు 1000 సంవత్సరాల ముందు కూడా వాళ్ళ కల్చర్ అది. వాళ్ళు వార్ లార్డ్స్ ఉంటారు అక్కడ, ఒకరి మీద ఒకరు దాడి చేయడం, ఒక రీజన్ నుంచి ఒక రీజన్ దాడి చేయడం, ఈ రీజన్ అంతా నాదని చెప్పుకుంటారు, మీరు ఇక్కడ రాకూడదు, మేము అక్కడ రాము, ఇట్లా ముందు నుంచి నడుస్తుంది అనమాట. సో పాకిస్తాన్తో వాళ్ళ గొడవ ఎక్కడ మొదలైందంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ వార్ మొదలైనప్పుడు, ఇప్పుడు మన సోవియట్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకున్నప్పుడు గుల్బతున్ హెక్మతియార్ అని చెప్పి వాళ్ళ రూలర్ని పెట్టుకున్నారు అక్కడ. కానీ దానికన్నా ముందు కూడా సోవియట్స్ వాళ్ళ చంచాలు పెట్టుకున్నారు అక్కడ. సోవియట్స్ అక్కడ రాగానే అమెరికన్స్ వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు, డైరెక్ట్గా చేయలేకపోయారు. సో ఏం చేశారు, పాకిస్తాన్ని ఎంకరేజ్ చేశారు. పాకిస్తాన్ ఏం చేశారు, అక్కడిక్కడ ఉన్న వార్ లార్డ్స్ అందరు తీసుకొచ్చి బాబు నువ్వు అందరు కలిసి వాళ్ళని కొట్టాలి, ఆయుధాలు యుఎస్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాం, అన్నీ ఇస్తాం అని చెప్పేసి. దానికోసం మీరు వినుంటారు పాకిస్తాన్, ఐ థింక్ ఇట్ వాస్ డిఫెన్స్ మినిస్టర్ అనుకుంటాను, ఆయన చెప్పారు మన ఒక ఇంటర్వ్యూలో 35 సంవత్సరాల నుంచి మేము ఇదే పని చేస్తున్నాం, ఇన్ యుఎస్ డర్టీ వర్క్ అంతా మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. సో అదే డర్టీ వర్క్ నేను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతూ చెప్తున్నాను. కరెక్ట్. సో ఈ డర్టీ వర్క్ ఏంటంటే వాళ్ళ కోసం సోవియట్స్ మీద దాడి చేయడం, లాస్ట్ సోవియట్స్ పారిపోయారు అక్కడి నుంచి, మళ్ళీ యుఎస్ వచ్చారు, నేటో వచ్చారు. ఏం జరిగింది, మళ్ళీ అదే రిపీట్ అయింది హిస్టరీ. అల్ఖైదా నుంచి ఒసామా బిన్ లాదెన్, లాస్ట్ అమెరికా మీద దాడి. నేను ఎప్పుడు దీన్ని భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను. నేను మీరు వరం ఇచ్చిన తర్వాత మీ తల మీద తీసుకొచ్చి పెడతారు భస్మాసుర్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు యునైటెడ్ స్టేట్స్. కానీ పాకిస్తాన్, మీరు పాకిస్తాన్ గురించి చెప్తున్నారు, అడిగారు కదా, ఈ ఖైబర్ పఖ్తూన్వా కానీ బలూచిస్తాన్ కానీ, పాకిస్తాన్ ఒరిజినల్ పాకిస్తాన్. బలూచిస్తాన్ 47లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ దగ్గర వచ్చారు, చెప్పారు మేము కూడా భారతంలో విలీనం అయిపోతామని. నెహ్రూ సెడ్ నో. ఎందుకు చెప్పారో అర్థం కాదు, ఎందుకంటే దట్ వుడ్ బీన్ గ్రేట్ మూవ్. ఆఫ్ కోర్స్ దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, మనకి డైరెక్ట్ ల్యాండ్ మాస్ లేదు, సీ నుంచి యాక్సెస్ చేయాల్సి వస్తుంది. బట్ ఓకే, మీరు అట్లీస్ట్ మీరు వాళ్ళని విలీనం చేయకపోతే అట్లీస్ట్ సపరేట్ స్టేట్ అని మీరు రికగ్నైజ్ చేయవచ్చు, సపరేట్ కంట్రీ అని రికగ్నైజ్ చేయవచ్చు, చేయలేదు. అది ఈవెన్ చాలా ఏరియాస్ నుంచి వచ్చి భారతదేశంలో విలీనం అవుతా అని చెప్పినప్పుడు కూడా అగ్రీ చేయలేదు నెహ్రూ. నెహ్రూ చేసిన చాలా తప్పులు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవ ఇప్పుడు అది కాకుండా వాళ్ళ దాంట్లోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్వా టైప్ ఉన్న అక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరిది ఇంపాక్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు కాదు, ఒక 30 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు రూల్ చేస్తున్న తెహరీకే తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ వైపు సపరేట్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు, తెహరీకే తాలిబాన్ అని చెప్పి, టీటీపీ. వాళ్ళ పని ఏంటంటే డైలీ పొద్దున్న లేవగానే పాకిస్తాన్ ఆర్మీని కొట్టడం. ఇటువైపు నుంచి బలూచ్ ఆర్మీ కొడుతున్నారు, ఇటువైపు నుంచి. దానికోసం పాత ఒక వీడియో ఉండే అజిత్ దోవల్ గారిది, దాంట్లో అజిత్ దోవల్ గారు చెప్పారు 26/11 తర్వాత మీరు అట్లాంటి ఏమైనా చేస్తే భారతదేశానికి బలూచిస్తాన్ విల్ బికమ్ ఎ సపరేట్ కంట్రీ అన్నారు. అవును, ఈరోజు అయింది. ఎగ్జాక్ట్లీ టుడే మార్నింగ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ హస్ బీన్. ఓకే, దట్ ఇస్ సింబాలిక్ అని చెప్పొచ్చు. కంట్రీ అయితే కాదు కానీ పాస్పోర్ట్ ఉండవు, ఎంతమంది రికగ్నైజ్ చేస్తారు అంతా చూడాల్సిందే. అవును, కానీ ఒక డిక్లరేషన్ అయితే అయింది కదా. కరెక్ట్, ఫస్ట్ స్టెప్. ఓకే, మన ఆయుధాలు ఇస్తున్నామా, మన డబ్బులు ఇస్తున్నామా, అది ఇంకా మాట్లాడదాం సార్, దాని గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఫస్ట్ మనకి ఆఫ్ఘనిస్తాన్లో గొడవ నడుస్తున్నప్పుడు కూడా 9/11 కన్నా కొంచెం ఒక వారం ముందు అహ్మద్ షా మసూద్ అని చెప్పి మనది ఒక వార్ లార్డ్ ఉండే అక్కడ, నార్దర్న్ అలయన్స్ అని చెప్పి, ఆఫ్ఘనిస్తాన్ నార్త్ పార్ట్. హీ వాజ్ అ కంప్లీట్ డామినేషన్ ఆయనకి. ఒకరోజు ఆయనకి ఐ థింక్ ఇట్ వాజ్ సిరియన్ టెలివిజన్ స్టేషన్ నుంచి ఎవరో వచ్చి దాని లోపల కెమెరా లోపల ఒక మిసైల్ పెట్టి కొట్టారు, ఆయన్ని చంపేశారు రికార్డింగ్ టైంలో. దాని తర్వాత వారంలో ఈ 9/11 జరిగింది. అహ్మద్ షా మసూద్ తెలుసు ఇది జరగబోతుంది అనేది, యుఎస్కి వార్న్ చేశారు దర్ ఈస్ గోయింగ్ టు బి అన్ అటాక్ అని చెప్పి, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే అహ్మద్ షా మసూద్ మనతో క్లోజ్ ఉన్నారు, మనం చాలా డబ్బులు పెట్టాం అహ్మద్ షా మసూద్ దగ్గర, RAW రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ చాలా డబ్బులు ఖర్చు చేసాం. అండ్ ఇట్ వాస్ భారతదేశానికి ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒక వాయిస్ ఉందంటే అహ్మద్ షా మసూద్ ఫాలోవర్స్తో. దానికోసం తెహరీకే ఇప్పుడు తాలిబాన్ కానివ్వండి ఎవరైనా కానీ మనం సీరియస్గా ఎందుకు తీసుకుంటా అంటే మన ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం. మొత్తం వాళ్ళ అసెంబ్లీ మనమే కట్టాం, స్కూల్స్ మనమే కట్టాం, హాస్పిటల్స్ మనమే కట్టాం, ఇందిరాగాంధీ పేరు మీద కట్టేది కూడా. కరెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మనం చేసిన దానికి న్యాచురల్లీ తాలిబాన్ వాళ్ళ పాలసీ వాళ్ళకు ఉంటుందండి, మహిళల్ని రెస్పెక్ట్ చేయరు, వాళ్ళు షరియా లా అంటారు, వాళ్ళ గొడవ వాళ్ళకి, మనకెందుకు.
Correct. మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఇప్పుడు యుఎస్ చూడండి, వాళ్ళు ఎప్పుడైనా మీరు ఇప్పుడు దాకా నాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, యుఎస్లో జరిగిన ఒక యుద్ధం చెప్పండి నాకు ఇప్పుడు దాకా. యుఎస్లో జరిగిన యుద్ధం యుఎస్లో జరగలేదు కదా. మీరు వియట్నాంకి వెళ్ళారు సార్. నేను పొద్దున ఒక ఫ్యాక్ట్ వింటున్నా సార్, లాస్ట్ 10-15 ఇయర్స్లో యుఎస్ ఎన్ని యుద్ధాలకు వెళ్ళిందో అన్ని యుద్ధాలు ఓడిపోయింది. కానీ వాళ్ళు ఓడిపోవాలని చెప్పట్టు కదా. వాళ్ళు ఒప్పుకోరు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం, జపనీస్ అన్నీ వాళ్ళు ఓడిపోయి వెనక్కి వచ్చారు. ఏమైనా చేశారు అంటే ఏం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దిద్దామని స్టార్ట్ చేసి మళ్ళీ తాలిబాన్ పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. అదే. సో ఇక్కడ ఇరాక్లో సద్దాం హుస్సేన్ దింపారు, సిరియాలో బషీర్ అల్ అసాద్, లిబియాలో కర్నల్ గదాఫీ. ఎక్కడ చేయలేదని చెప్పండి వీళ్ళు గొడవ. కరెక్ట్. అన్ని ప్లేసెస్ చేశారు, కానీ వీళ్ళు ఒక కండిషన్ పెట్టుకుంటారు ఎప్పుడు, మా సాయిల్ మీద ఏం చేయకూడదు. కరెక్ట్. మీరు కొట్టుకొని చావని మమ్మల్ని వదిలేసేయండి. 2 సార్లు వీళ్ళ మీద దాడి జరిగింది. ఒకటి పర్ల్ హార్బర్, జాపనీస్ పైలట్స్ వచ్చి కామికాజీ అటాక్ World War II. దాని తర్వాత న్యూక్లియర్ బాంబ్ వేశారు వాళ్ళ మీద, హిరోషిమా నాగసాకి. సెకండ్ 9/11. ఈ 2 సార్లేనే యుద్ధం అని చెప్పలేము, కానీ యుఎస్ మీద అటాక్ జరిగింది అప్పుడే. కరెక్ట్. అప్పుడు యుఎస్ కూడా ఏం చూసుకుంటారంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఉండి మా దగ్గర గొడవ ఉండకూడదు, మేము ఎంత డబ్బులు ఖర్చు పెడతాం కాబట్టి మీరు ఎక్కడైనా కొట్టుకొని చావండి, ఓకే, ప్రాబ్లం వస్తే మేము పారిపోతాం ఆఫ్ఘనిస్తాన్ లాగా చూసామన్నది. సో యుఎస్ది ఒక స్ట్రాటజిక్ మూవ్ అనమాట. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళ రెజ్యూమ్స్ని పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, రఖీన్లో బంగ్లాదేశ్ వైపు నుంచి ఒక పెద్ద 2-3 ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చి ఏదో ఎక్విప్మెంట్ తీసుకెళ్తున్నారు రఖీన్ వైపు, నార్దర్న్ మయన్మార్. అక్కడ కూడా ఒక రిజ్యూమ్ చేంజ్ రాబోతుంది. అన్ని ప్లేసెస్ చేస్తారు, బంగ్లాదేశ్ చేశారు దానికన్నా ముందు. ఇరాన్లో షాఫ్ ఇరాన్ ఉండే, కానీ మళ్ళీ ఖొమేనీ వచ్చారు అక్కడ. ఇరాక్లో ట్రై చేశారు, అక్కడ ఇప్పుడు కూడా గొడవ నడుస్తుంది. లిబియాలో చూడండి, ఇట్స్ టోటలీ అన్స్టేబుల్. నిన్నేమో సిరియాని రికగ్నైజ్ చేస్తా అంటున్నారు, అక్కడ 10 వార్లార్డులు ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో యుఎస్ చేస్తున్నట్లనే మనం కూడా చేయాలి. మనం ఒక రీజనల్ ఎయిమ్ మనది. మనం క్యూబాకి వెళ్ళో లేకుంటే ఇక్కడ లిబియాకి వెళ్ళి మనం గొడవ చేయక్కర్లేదు. మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇట్ క్యాన్ బి బంగ్లాదేశ్, ఇట్ క్యాన్ బి మయన్మార్, చైనా, పాకిస్తాన్. ఈ స్టేట్ ఆఫ్కోర్స్ చైనా చాలా పెద్ద అనుకోండి, పాకిస్తాన్ని మనం అన్స్టేబుల్గా ఎప్పుడు పెట్టుకోవాలి, వాళ్ళని స్టేబుల్గా ఉంచుకోకూడదు. దట్ షుడ్ బి అవర్ స్ట్రాటజీ. సో మోదీ గారు ఇప్పుడు ఇచ్చిన ఒక డిక్లరేషన్ మీరు అడిగితే, ఫస్ట్ స్టెప్ వాజ్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఒక చిన్న స్టేట్మెంట్తోని పాకిస్తాన్ మొత్తం కదిలారు కంప్లీట్గా. ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటారు, నెక్స్ట్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ ఫర్ వాటర్ అని, నీళ్ళ కోసం కొట్టుకుంటారు నెక్స్ట్ వరల్డ్ వార్ అని. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. పాకిస్తాన్ చెప్పారు చూడండి, మీరు నీళ్ళు ఆపితే యుద్ధం అని చెప్పారు. ఇది. సో మీరు ఆఫ్ఘనిస్తాన్ గురించి అడిగినప్పుడు కూడా, ఆఫ్ఘనిస్తాన్లో మన ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. పహల్గామ్ అటాక్ జరిగిన 3 రోజుల తర్వాత ఒక చాలా పెద్ద డెలిగేషన్ భారతదేశం నుంచి కాబూల్కి వెళ్ళారు. ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు. ఆబ్వియస్ మనం గెస్ట్ చేసుకోవచ్చు ఏం మాట్లాడుంటారు. అది ఇటువైపు బలూచిస్ని మనం డైరెక్ట్గా మనం హెల్ప్ చేయట్లేదని చెప్తున్నాం. ఎందుకంటే చేస్తే మళ్ళీ పాకిస్తాన్ చేస్తున్న అదే పని మనం కూడా చేసినట్లు అయిపోతుంది. కానీ వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అది ఇరాన్ వాళ్ళు ఇస్తున్నారో, వాళ్ళు ఆఫ్ఘాన్ నుంచి తెచ్చుకుంటున్నారో, వాళ్ళు ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటే మనకు తెలియదు. డెఫినెట్లీ మారల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే బలూచిస్ ఎప్పటి నుంచే భారతదేశం వైపు చూస్తున్నారు, మనమే వాళ్ళు సహాయం చేయలేదు ఇప్పుడు దాకా. కానీ ఒక ఇండిపెండెంట్ నేషన్గా అవుతారంటే చాలా టఫ్. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి ఒక ఫార్మల్ సెటప్ వాళ్ళ దగ్గర లేదు. సార్ పాకిస్తాన్ ఫార్మల్ సెటప్ ఏంటి సార్? ఆర్మీ సెటప్. అది ఆర్మీ అని ఉంది కదా, స్టిల్ దేర్ అంటారు. వాళ్ళకి ఒక ఆర్మీ ఉంది, కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉంది. వీళ్ళకి లేదు అది. వీళ్ళ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ లాగా అక్కడ ఒక వార్లార్డ్, ఇక్కడ ఒక వార్లార్డ్, ఇప్పుడు అందరు కలిసి పాకిస్తాన్ కొడుతున్నారు. రేపు వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసింది అనుకోండి, హైపోథెటికల్ సిచ్యువేషన్, మళ్ళీ ఏం చేస్తారు, వీళ్ళే కొట్టుకుంటారు మళ్ళీ. మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్లో కూడా. అది సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత అమెరికన్స్ వచ్చారు. అమెరికన్స్ పోగానే అందరు ఫ్రీ అయిపోయారు, అందరు వాళ్ళు కొట్టుకుంటున్నారు. దాని తర్వాత తాలిబాన్ వచ్చి మేమే మొత్తం పరిపాలిస్తాం అని చెప్పారు. సో జియో పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే భారతదేశం ఏం చేయాలంటే, మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కోసం నేబర్హుడ్ని ఎప్పుడు అన్స్టేబుల్గా పెట్టుకోవాలి, ఎప్పుడు సెటిల్ డౌన్ చేయనీయకూడదు. సెటిల్ డౌన్ చేస్తేనే ప్రాబ్లం అవుతుంది. నేపాల్ చూడండి, నేపాల్లో కన్సిస్టెంట్గా అక్కడ మొనార్కీ తీసుకురావాలని చెప్పి గొడవ నడుస్తుంది. అది వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారా? మన వైపు నుంచి. అవును. అక్కడ ఎందుకంటే చైనా వచ్చి కూర్చుంటారని ఒక భయం ఉంది మనకి. కరెక్ట్. టిబెట్ లాగా లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ ఉండే దేనికన్నా ముందు. కరెక్ట్. సో మన ఇంట్రెస్ట్ ఏంటి, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న గవర్నమెంట్
స్టేబుల్గా ఉండకూడదు. మనం ఇటువైపు బంగ్లాదేశ్ చూసాం. బంగ్లాదేశ్లో ఇప్పుడైతే ఒక ఇస్లామిక్ గవర్నమెంట్ అనుకోండి, కానీ వాళ్ళు సెటిల్ డౌన్ చేయనీయలేట్లేదు. మనం కన్సిస్టెంట్గా వాళ్ళ మీద ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ చేసేసాం ఫస్ట్, అక్కడి నుంచి వాళ్ళ త్రూ ల్యాండ్ నుంచి రూట్ నుంచి ఉన్న ఫ్యూయల్ డిపోస్ని బంద్ చేసేసాం మనం. సో బంగ్లాదేశ్కి ఇప్పుడు డిపెండెన్స్ మొత్తం యూఎస్ మీద ఉందన్నమాట. యూఎస్ డబ్బులు ఇస్తే బతుకుతారు, లేకుండా పోతారు. ఒక కంట్రీ, ఒక దేశం, ఆ దేశానికి ఇవాళ దాకా ఒక ప్రధానమంత్రి లేక ఒక రాష్ట్రపతి లేరు. ఆలోచించండి. ఒక అడ్వైజర్ నడిపిస్తున్నారు దేశం. ఎక్కడైనా విన్నారా ఇట్లా? ఎక్కడ ఉండదు. సో బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగానే ఒక ఫెయిల్డ్ నేషన్ అది. వాళ్ళది ఎకానమీ కొంచెం బాగుండే, ఎందుకంటే వాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎస్పెషల్లీ హోజియరీ సెగ్మెంట్ లాంటి. అది ఇప్పుడు పోయింది వాళ్ళ చేతి నుంచి. ఆ అడ్వాంటేజ్ లేదు ఇప్పుడు. అది మన తిరుపూర్ వైపు కానీ లుధియానా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మొత్తం. బంగ్లాదేశ్ని అన్స్టేబుల్గా పెట్టుకోవడం భారతదేశం కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్. సేమ్ టైం మయన్మార్లో ఉన్న రెజీమ్, దట్ ఈస్ మిలిటరీ రెజీమ్, మన రెజీమ్ చాలా క్లోజ్గా ఉండే మన్మోహన్ సింగ్ టైం నుంచి. కానీ మీరు వినుంటారు, ఒక 2-3 నెలల ముందు ఒక మీటింగ్ జరిగింది మిజోరాంలో. అక్కడున్న మేజర్ టెర్రర్ గ్రూప్స్, అంటే టెర్రర్ అని మనం చెప్పాం, వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాం మనం. వాళ్ళు వచ్చి ఇన్సర్జెంట్ గ్రూప్స్ వచ్చి మణిపూర్లో వచ్చి ఒక మీటింగ్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ కాదు, మణిపూర్ గవర్నమెంట్తో చేసి సంతకం చేశారు వాళ్ళతో అగ్రిమెంట్ ఒకటి. మేమందరం వీ విల్ బి టుగెదర్ అని చెప్పి అక్కడ రఖీన్లో, నార్దర్న్ మయన్మార్లో. అది ఒక డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయితే పెద్ద. కానీ అక్కడ కూడా చూడండి, వీఆర్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి బంగ్లాదేశ్ వెళ్ళే సీ రూట్ని మనం ఆపొచ్చు ఎప్పుడైనా, రఖీన్ మన దగ్గర ఉంటే, నార్దర్న్ రఖీన్. అది చేస్తున్నారు. సో మీరు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఏం చేస్తారని అడిగితే ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని అది. కానీ ఎవరు బయటకు వచ్చి చెప్పరు మేమే చేస్తున్నాం. క్లాండెస్టైన్ ఆర్గనైజేషన్, నోబడీ నోస్. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలియదు అక్కడ పనిచేస్తారని చెప్పి. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటారు సోర్సెస్ని, పారామిలిటరీ నుంచి, మిలిటరీ నుంచి, సివిలియన్స్ నుంచి అన్ని. సో భారతదేశం మీరు అడిగిన ప్రశ్నకి ఓవరాల్ పిక్చర్ ఇది, దట్ ఒక అన్స్టేబుల్ నేబర్హుడ్ ఉంటే మనకి మంచిది. యూజువలీ లాజిక్ అదర్వే చెప్తుంది అనమాట. ఇప్పుడు స్టేబుల్ నేబర్హుడ్ ఉండాలంటారు, కాదు, అన్స్టేబుల్గానే ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి, మనం స్టేబుల్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మోదీ గారు చెప్పారు, మా మీద వచ్చి టెర్రర్ అటాక్ చేస్తే రేపు ఇట్ విల్ బి అన్ యాక్ట్ ఆఫ్ వార్. డెఫినెట్గా ఆ వార్ డాక్ట్రిన్ మారిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు దాకా 26/11 జరిగినా కానీ దానికన్నా ముందు అటాక్ జరిగిన మనం ఏం చేయలేదు, సంజౌతా చేశారు. ఇక్కడ హైదరాబాద్లో లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ చేశారు. అన్నీ ఒకటే సెగ్మెంట్ నుంచి వస్తుంది అటాక్లన్నీ. కానీ వీఆర్ ఎ ప్యాసివ్ నేషన్, మనం ఏం చేయలేదు. కొట్టుకుని రావచ్చు, మేము ఇట్లనే ఉంటాం, మేము అందరూ అహింస గురించి మాట్లాడతాం. కానీ ఇప్పుడు మారిపోయింది. కొట్టారా మేము కొడతాం. కొట్టేది ఎట్లా ఉంటుందంటే హిందీలో చెప్తారు, నాని ఆదా చేయని అంత అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అది. సో ఆ యాటిట్యూడ్ మారిపోయింది. ఎందుకంటే వార్ గురించి ఇంకా సపరేట్గా మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో జరిగిన ఘర్షణ గురించి సపరేట్గా మాట్లాడవచ్చు. దానిది డాక్ట్రిన్కి కనెక్షన్ లేదు. డాక్ట్రిన్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తే కానీ పాకిస్తాన్తో మనం ఎక్కువ గొడవ చేయలేదు. సరే ఒక కండెమ్నేషన్ చేస్తాం, ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ఒక బాలకోట్ చేస్తాం. కానీ దిస్ టైం మన వాళ్ళ టెర్రర్ అవుట్ఫిట్స్ మీద కొట్టాం. 21 టెర్రర్ లొకేషన్లో 9 కొట్టాం మనం. మిగతా దాంట్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి తెలుసు ఎప్పుడో కొడతారని చెప్పేసి. కొట్టినప్పుడు కూడా ఏమన్నారు, మహిళలు చనిపోయారు, పిల్లలు చనిపోయారు అన్నారు. ఒక మస్జిద్ మీకు గుర్తుంటుంది, మస్జిద్ మీద కొడితే అక్కడ ఒక 20 మహిళలు, పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ రాత్రి 1 గంటకు వీళ్ళు మస్జిద్లో ఏం చేస్తున్నారని. అవును, మన వాళ్ళు కూడా డినైబిలిటీ వచ్చేసింది. మన వాళ్ళకి చెప్పడానికి అర్థమైపోయింది. మన వాళ్ళకి ఏంటంటే వీళ్ళ నాటకాలు అలవాటు అయిపోయి దే హ్యావ్ ఫౌండ్ ఎన్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఫర్ దిస్. అది సో మన ఏంటంటే మోదీ గారు ఎస్పెషల్లీ ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత, ఎందుకంటే మిగతా అటాక్ లాగా కాదు, మిగతా అటాక్లో ఈవెన్ కాశ్మీరీ ముస్లిమ్స్ చనిపోయారు చాలామంది. కానీ ఫస్ట్ టైం ఒక రిలీజియన్ తీసుకొని మీరు ముస్లిమా కాదా అని అడిగి తెలిస్తే కల్మా చదువుతారని, లేకుంటే ఫిజికల్గా చెక్ చేసి చంపారు. గేమ్ మారిపోయింది. సో దానికోసం మీరు చూస్తుంటారు. కానీ మనం ఫస్ట్ స్టెప్ తప్ప ఎక్కడ చేసామంటే, అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ కూడా చెప్తున్నారు, మనం టెర్రర్ క్యాంప్స్ హిట్ చేసి ఊరుకున్నాం, ఇదే అనుకున్నాం మనం. కాదు, అక్కడే తప్పు చేసాం. పాకిస్తాన్ ఆర్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో అంటారు హెడ్ ఆఫ్ ద స్నేక్. పాము తోకను పట్టుకొని ఏం చేయలేము మనం, తల పట్టుకోవాలి. ఇప్పుడు అది చేయలేదు మనం.
మనం ఏం చేసాం అనుకున్నాం అంటే పాకిస్తాన్ ఇంకేం చేయరే, టెర్రర్ క్యాంప్స్ని కొట్టాం కదా, వాళ్ళు చచ్చారు, వీళ్ళకేం ప్రాబ్లం. కానీ పాకిస్తాన్లో ఆర్మీ అండ్ టెర్రర్ గ్రూప్స్ ఒకటే. కరెక్ట్. లష్కర్ తోయిబా ఉండొచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ ఉండొచ్చు, ఏ పేరైనా ఉండొచ్చు, రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళందరి కనెక్షన్స్ ఏం, దానికోసం మీరు చూసుంటారు ఫ్యూనరల్ అటెండ్ చేశారు పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో. లెఫ్టినెంట్ ఏదో మేజర్ కర్నల్ అంటే ఇంకో మాట, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో పాకిస్తాన్ ఫ్లాగ్ డ్రేప్ చేశారు. ఎందుకంటే దే ఆర్ సర్వింగ్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్. కరెక్ట్. మనం వాళ్ళని టెర్రరిస్ట్ అని పిలుస్తున్నాం, కానీ వాళ్ళు యాక్చువల్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్. దానికోసం ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొస్తున్నారు, భారతదేశానికి పంపిస్తున్నారు, ఇక్కడ టెర్రర్ అటాక్స్ చేస్తున్నారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్పారు, గుర్తుంటుంది. సో ఇది కన్సిస్టెంట్గా భారతదేశం కొట్టాలని చెప్పి, దానికోసం అన్స్టెబిలిటీ గురించి చెప్పినప్పుడు, ఇన్స్టెబిలిటీ గురించి చెప్పినప్పుడు ఐ సెడ్ మనం వాళ్ళని ఇన్స్టేబుల్గా పెట్టుకోవాలి, మనని కాదు. కానీ ఒకసారి మీరు కొట్టారనుకోండి భయం ఉంటుంది. ఇప్పుడు మన జరిగిన సీజ్ ఫైర్ చెప్పినప్పుడు, సీజ్ ఫైర్ దీనికన్నా ముందు కూడా ఉండే, 2002 నుంచి సీజ్ ఫైర్ ఉంది మనకి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నడుమిట్లో కొంచెం బ్రేక్ అయింది 2021లో. కానీ సీజ్ ఫైర్లో ఒక మెయిన్ కండిషన్ ఒకటి ఉంది, అది మనకు చెప్పలేదు ఎవరు, కానీ అది మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకున్నారు. మీరు దాని గురించి స్టార్టింగ్లో చెప్పారు, మన మీద ఏమైనా దాడి జరిగితే భారతదేశం మీద, జమ్మూ కాశ్మీర్ అని కాదు ఎక్కడైనా, అది ఇట్ విల్ బి కన్సిడర్డ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. అవును, అంతే. అది చాలా ఇంపార్టెంట్. టెర్రరిస్ట్ అటాక్ కాదు, అది యాక్ట్ ఆఫ్ వార్. అది అంటే మేము మళ్ళీ ఆ పాజ్ బటన్ని ప్రెస్ చేసేస్తాం, మళ్ళీ యాక్టివ్ బటన్ అయిపోతుంది, మళ్ళీ వార్ స్టార్ట్ అయిపోతుంది. ఒక భయం ఉంది పాకిస్తాన్కి ఇప్పుడు, ఎందుకంటే ఈ కండిషన్ మీదే మనం సీజ్ ఫైర్ అగ్రీ చేసాం. ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ పంపిస్తే మళ్ళీ అదే ప్రాబ్లం మొదలవుతుంది. దానితో మీరు చూసుంటారు, ఫస్ట్ డే సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా మన మీద డ్రోన్లు పెట్టి అటాక్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీలో లూజ్ ఎలిమెంట్స్ చాలా, లూజ్ క్యానన్స్ అంటాం వాళ్ళని. ఆసిఫ్ మునీర్ని అపోజ్ చేసే గ్రూప్స్ చాలా ఉన్నారు అక్కడ. మీకు గుర్తుంటుంది జియాउल హక్ని ఎట్లా చంపారు. జియాउल హక్ ఎవరు సార్? వాళ్ళ పాకిస్తాన్ డిక్టేటర్, పర్వేజ్ ముషర్రఫ్ లాగా. ఈ వాజ్ రూలింగ్ ద కంట్రీ ఐరన్ హ్యాండ్. ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోకుండా జియాउल హక్ వాజ్ ఆర్మీ చీఫ్. చాలా స్ట్రాంగ్గా నడిపించారు కంట్రీ. ఏదో డిక్టేటర్, అబ్సల్యూట్ డిక్టేటర్. ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయారంటే లాస్ట్లో అక్కడున్న ఆర్మీ వాళ్ళకి ప్రాబ్లం అయింది. ఏం చేశారు, అమెరికన్స్తో కలిసి, సిఐఏతో కలిసి ఆయన ట్రావెల్ చేస్తున్న ఒక ఎయిర్క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో మామిడికాయలు తీసుకొచ్చి పెట్టి దాని కింద బాంబులు పెట్టారు. అది ప్లేన్ టేక్ ఆఫ్ చేసిన తర్వాత పేలిపోయింది. అండ్ జియాउल హక్ అని చాలామంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు దాంట్లో. మొత్తం వాళ్ళతో ఉన్న చూడండి వాళ్ళ స్ట్రాటజీ ఉన్న కంప్లీట్ ఆ గ్రూప్ పోయిందన్నమాట. సో పాకిస్తాన్లో కూడా ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వాళ్ళు ఉన్న, రేపు ఉండరు. వీరేం చేస్తారంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్స్ అండ్ ఎస్పెషలీ పంజాబీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ రాగానే వాళ్ళు లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో రాగానే మొదలవుతుంది. బ్రిగేడియర్ లెవెల్ నుంచి లండన్లో ఒక ఇల్లు కొనుక్కుంటారు. వీళ్ళ డబ్బులంతా వీళ్ళకి ఏ డబ్బులు, పాకిస్తాన్ గవర్నమెంట్ డబ్బులు వీళ్ళ డబ్బులుగా వాడుకుంటారు. వాళ్ళ పిల్లలంతా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో చదువుతారు. మీరు చూడండి, ఏదైనా ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కొడుకు ఈ ఆర్మీ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఉన్నారా? లేరు. ఎందుకంటే దే ఆల్ ఆర్ సెటిల్ లండన్లో, న్యూయార్క్లో అక్కడ చదువుతారు వాళ్ళు. సో వాళ్ళ ప్రాబ్లమే, వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఉంటారు. ఖుషీ లైఫ్ వాళ్ళది, ఇంగ్లీష్లో అంటారు. మంచి జీవితం అన్నమాట. లంబాగ్ని నడిపించుకుంటాం. మనం ఇక్కడ చూస్తున్నాం, ఖతార్లో చూస్తున్నాం చూడండి, ఈ హమాస్ లీడర్స్ అంతా అక్కడ కూర్చున్నారు. స్విమ్మింగ్ పూల్ పెట్టి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాంటివి పెట్టుకున్నారు. కానీ వాళ్ళ పాపం వాళ్ళ ఫుడ్ సోల్జర్స్ ఏమో అక్కడ వస్తున్నారు, ఇజ్రాయెల్ కొడుతున్నారు. ఇదే కండిషన్ పాకిస్తాన్ కూడా. ఇవాళ ఆసిఫ్ మునీర్ ఉన్నారు, రేపు ఉండరు, రేపు ఇంకో జనరల్ వస్తారు. సో పాకిస్తాన్లో మీరు హిస్టరీ చూసుకుంటూ వస్తే అట్లనే పర్వేజ్ ముషర్రఫ్ వాజ్ ద లాస్ట్ డిక్టేటర్, ఫస్ట్ అయూబ్ ఖాన్ అక్కడ కూడా. సో పాకిస్తాన్లో ఏ రెజీమ్ ఉన్నా కానీ, పొలిటికల్ రెజీమ్ ఉన్నా కానీ, ద రూల్ ఈజ్ విత్ ద ఆర్మీ. దానికోసం మార్కో రూబియో ఆ రోజు ఫోన్ చేస్తున్నారు, పాకిస్తాన్ ఫోన్ చేశారంట, ఆయన చేయలేదంట. పాకిస్తాన్ నుంచి ఫోన్ చేసి ఎవరో అడిగారు, సార్ ఇంత ప్రాబ్లం ఉంది కొంచెం మాట్లాడండి అంటే ఆసిఫ్ మునీర్ దగ్గర మాట్లాడారు మార్కో రూబియో. హీ డిడ్ంట్ స్పీక్ టు షబాజ్ షరీఫ్. అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడలేదు, ఆర్మీ చీఫ్తో మాట్లాడారు. వాళ్ళకి తెలుసు ఎవరు నడిపిస్తున్నారు, దేశం ఎవరు నడిపిస్తున్నారని. మన దగ్గర ఎవరితో మాట్లాడారు, మోదీ గారితో మాట్లాడారు. సో మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది డిఫరెన్సియేషన్. సో మనం ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడాం, అన్స్టేబుల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడాం, అక్కడి నుంచి పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ సిచ్యువేషన్ గురించి ఒక ఓవరాల్ వ్యూ తీసుకున్నాం. రైట్. సో చాలామంది ఈ నాయిస్ సోషల్ మీడియాలో పర్టికులర్గా నాయిస్ అన్నాం దాన్ని, టూ మచ్ నాయిస్ ఉంది.
కానీ ఏంటంటే అందరిది ఒక కామన్ నాయిస్ ప్లస్ సెంటిమెంట్ ఏంటంటే అనవసరంగా మనము ఇక్కడ ఆగాము. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు నార్త్లో చూసుకుంటే కొంతమంది ఇళ్లలో అఖండ భారతం అని చెప్పి ఒక పిక్చర్ అంటించుకుని ఉంటారు. అది ఈ చివర ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలయ్యి ఆ చివర ఇండోనేషియా వరకు మొత్తం ఇండియా, దట్ ఈస్ ద పిక్చర్ దే హ్యావ్ ఇన్ దర్ హెడ్. అఖండ భారతం కాకపోయినా రైట్, ద మినిమమ్ వీ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ కాన్ఫ్లిక్ట్ ఇస్ 2 things. నేనైతే ఈ 2 ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఒకటి పిఓకే మన చేతిలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. సెకండ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ని మనము మొత్తం డీస్టెబిలైజ్ చేయకపోయినా కూడా డీన్యూక్లియరైజేషన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ప్రతిసారి ఇదే గోల్ కదా సార్, నేను న్యూక్లియర్ బాంబు ఉంది నేను చంపేస్తా, న్యూక్లియర్ బాంబు ఉంది నేను ఫెయిల్ చేస్తా, ఇదే ప్రతిసారి ఇదే బ్లాక్మెయిల్ చేశారు. అది మోదీ గారు కూడా మనం చెప్పారు, ఏ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ మేము ఒప్పుకోము, మేము తీసుకోము, వీ నో హౌ టు డీల్ విత్ ఇట్ అని చెప్పి మనం జనరల్స్ కూడా అదే చెప్పారు. ఈ 2 ఎక్స్పెక్ట్ చేసాం, ఈ 2 అవ్వలేదు. ఈ 2 దాని మీద నా డిసప్పాయింట్మెంట్ అయితే వెరీ క్లియర్గా ఉంది. మీ వ్యూ ఏంటి సార్ దీని మీద? పిఓకే తీసుకోవడం అనేది ఏదో వెళ్ళి అక్కడ ఒక టెరిటరీ పడిందో వెళ్ళి తీసుకోవడం కాదు. పాకిస్తాన్ ఇవ్వరు, చాలా క్లియర్. వాళ్ళ టెరిటరీ వాళ్ళ కంట్రీ అని చెప్పుకుంటున్నారు దాన్ని. సో హౌ విల్ యూ గో దేర్? సెకండ్, ఇప్పుడున్న టెర్రరిస్ట్ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు అందరూ పిఓకేలు ఉంటారు. మీరు తీసుకున్నప్పుడు వాళ్ళని కూడా తీసుకుంటున్నారు వాళ్ళతో. థర్డ్, భారత్ డెమోగ్రఫీ మారిపోతుంది. ముస్లిం మెజారిటీ ఉన్న సీట్లో ఇంకొక 20 లోక్సభ సీట్లు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ పిఓకే తీసుకుంటే విల్ బీజేపీ అగ్రీ టు ఇట్? వాళ్ళు అగ్రీ చేయరు. బీజేపీ అని కాదు, ఎవరు అగ్రీ చేయరు. మోస్ట్ ఆఫ్ ద పార్టీ విల్ నాట్ అగ్రీ ఎక్సెప్ట్ కాంగ్రెస్. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు చెప్పడానికి చాలా మంచిది, మీరు చెప్పినట్టు డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ మనం అందరం. ఐపీఎల్ చూసుకుంటా డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తాం మనం. కరెక్ట్. అది మన వాళ్ళ ప్రాబ్లం అన్నమాట. అఖండ్ భారత్ పిఓకే వెళ్ళి తీసుకుందాం, ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తున్నట్లు అది ఇచ్చేస్తాం మీకు. వీ షుడ్ బి కేర్ఫుల్. పిఓకే అంటే ఏంటి? పిఓకే నుంచి మనకి మ్యాక్సిమం టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతుంది. జేకేఎల్ఎఫ్ సెంటర్ ఉండే ఒక టైంలో ముందు, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కన్నా జేకేఎల్ఎఫ్ ఉండే ముందు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని. తర్వాత వాళ్ళ లీడర్ని మనం ఉరి తీసేస్తే అది బంద్ అయిపోయింది అకౌంట్. అది బుర్హాన్ వానీ కాదు, బుర్హాన్ వానీ కన్నా ముందు ఉన్న మక్బూల్ భట్. సో వీఆర్ ఒక పిఓకే తీసుకోవడం అనేది అంత ఈజీగా. ఫస్ట్ మన దేశం మనం మేనేజ్ చేసుకోవాలి. మనకున్న గొడవలు మనకున్నాయి. కాశ్మీర్ ఇట్స్ ఇది పెద్ద తలకాయ, ఇంకోటి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకోవాలి మనం? బట్ మన అన్న రైట్ కదా సార్? డోంట్ యు థింక్ ఇట్ ఈస్ అ రైట్, బట్ దెన్ యూ హ్యావ్ లాస్ట్ ద హిస్టారికల్ రైట్ లాంగ్ బ్యాక్. వెన్ రాజా హరీష్ సింగ్ వాంటెడ్ హెల్ప్, నెహ్రూ డిడ్ంట్ గివ్ హెల్ప్ ఇన్ టైం. దానికోసం వెళ్ళిపోయింది అది. ఎందుకంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ అ కంట్రీ. బట్ రియలైజ్ ఈ కశ్మీర్ కూడా ఇప్పుడు ఈ స్టేట్కు రావడం ఆర్టికల్ 370 తర్వాత, రెవొకేషన్ తర్వాత. అప్పుడు దాకా భారతదేశంలో ఇండియన్స్ అండ్ డాగ్స్ గెట్ అవుట్ అని చెప్పి రాసి పెడతారు, గుర్తుంటుంది. కరెక్ట్. అదే యాటిట్యూడ్ పిఓకేలో ఉంది. దే డోంట్ లవ్ అస్. వాళ్ళకి మాత్రం ఏ ప్రేమ లేదు. రేపు మనం వెళ్ళి అక్కడ ఆక్యుపై కూడా చేసుకోని అనుకోండి, హైపోథెటికల్, మళ్ళీ కాశ్మీర్ ఇంకో కాశ్మీర్ పార్ట్ 2 తయారవుతుంది. అక్కడ మన సోల్జర్స్ మీద దాడి చేయడం, మన ప్రజల మీద దాడి చేయడం, మన టూరిస్ట్ ఎక్కడైతే వాళ్ళ మీద దాడి చేయడం అంతా నడుస్తుంది. సో ప్రజెంట్ ప్రాక్టికల్గా ఆలోచించాలి. యూ షుడ్ బి జిగ్నాస్టిక్ అంటారు మన ఇంగ్లీష్లో. అది కొడదాం, వాన్ కొడదాం, వీన్ కొడదాం అని చెప్పి కటంబం పడేద్దాం అని. ప్రాక్టికల్గా మెచ్యూర్గా ఆలోచించి, దట్ ఈస్ వేర్ మోదీ గారు చేసింది స్ట్రాటజీ అన్నమాట. పిఓకే అంతా పక్కన పెడతాం. మనం ఒక 23 సీట్లు ఇచ్చాం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో, టోకన్ అన్నమాట. సీట్లు అయితే లేవు కానీ పిఓకేకి 23 సీట్లు ఇచ్చాం. అక్కడ ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు. సో వీ హ్యావ్ టు కాన్సెప్ట్లీ ఏం చేయాలంటే పిఓకేని మన కాశ్మీర్ డెవలప్ చూసుకొని వాళ్ళే వచ్చి చెప్పాలి. రేపు బలూచిస్తాన్లో నడుస్తున్నప్పుడు బారాముల్లా దగ్గర ట్రైన్ తీసుకొచ్చాం, చైనాలో బ్రిడ్జ్ కట్టాం. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది పిఓకేలో. వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఏం లేదు. మనకు అక్కడ ఉన్న 2 సెంటర్స్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. గిల్గిత్ బాల్టిస్తాన్ న్యాచురల్ రిసోర్స్, అంటే మన యూఎస్ చెప్తారు చూడండి, రేర్ ఎర్త్స్, వాళ్ళ దగ్గర అది ఉంది. అది మనకు దొరుకుతుంది. కానీ అది చైనా టేక్ ఓవర్ చేసుకున్నారు ఆల్రెడీ. అది చైనా చేతిలో ఉంది. సో మీరు చెప్పిన దానికి చైనా ఇస్ ఆల్రెడీ సిట్టింగ్ దేర్ ఇన్ పిఓకే. మీరు కరకోరం హైవే నుంచి తీసుకొని సియాచిన్ దగ్గర నుంచి ఒక రోడ్ తీసుకున్నారు డైరెక్ట్ పిఓకేకి చైనా. సో చైనా వాళ్ళ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో గ్వాడర్ పోర్ట్ దాకా వాళ్ళు ఇదంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మనం ప్రాక్టికల్గా ఆలోచించాలంటే హౌ డు వి డిఫెండ్ ఆర్ నేషన్ ఫస్ట్. మీరు పక్కన పెట్టండి పిఓకేదంతా. రెండో పాయింట్ మీరు చెప్పారు న్యూక్లియర్ అసెట్స్ గురించి. ఒక న్యూక్లియర్ అసెట్స్ డిస్ట్రాయ్ చేయడం అంటే ఈజీ కాదు. ఇప్పుడు కూడా చూడండి ఏ రూమర్ నడుస్తుంది,
మనం వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ని కొట్టాం, అది లీక్ అవుతుంది అది అని చెప్పేసి. అవును. ఏ సెన్సిబుల్ నేషన్ అనే కానీ నిన్న కూడా నేను 2-3 అమెరికన్ ఎక్స్పర్ట్స్తోని వాళ్ళ పాడ్కాస్ట్ చూశాను. వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఇచ్చారు. న్యూక్లియర్ అసెట్స్ని కొట్టకండి, ఎందుకంటే మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. స్పిల్లేజ్ పంజాబ్, వల్ల. రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు ఎవ్వరు మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుంది మనం. స్పిల్లేజ్ వల్ల. అవును. స్పిల్లేజ్ అండ్ రేడియేషన్ అనేది ఏదో ఒక బకెట్లో ఉండదు. అవును. ఇట్ విల్ స్ప్రెడ్. చెర్నోబిల్ ఏం జరిగింది మనం అందరు చూసాం. కరెక్ట్. ఇంకా 1000 సంవత్సరాల దాకా పక్కన వెళ్ళలేం మనం ఆ పరిస్థితికి. దానికోసం న్యూక్లియర్ సెక్షన్ అన్ని వీళ్ళు యూజువలీ మౌంటైన్స్ కింద హైడ్ చేసుకుంటారు, పెద్ద పెద్ద మౌంటైన్స్ కింద. మనం ఏం చేసామంటే మౌంటైన్స్ మౌత్కి హిట్ చేస్తాం, అంటే ఎంట్రీ పాయింట్కి హిట్ చేసాం అంతే. అటువైపు ఎగ్జిట్ పాయింట్ కూడా హిట్ చేసాం. ఇప్పుడు ఏమైపోయింది, అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో లాజిస్టిక్స్ లేకుండా, లోపలికి వెళ్ళకుండా, బయటికి వెళ్ళకుండా అప్పుడు ఏమవుతుందంటే మొత్తం కదులుతుంది మౌంటైన్ అంతా. ఏదో జరిగింది అక్కడ. బట్ వీఆర్ నాట్ సో ఫూలిష్. మనం సిటిజన్స్ కూడా ఎండేంజర్ చేయకూడదు. మనం చేయం మనం. రైట్. ఎందుకు మన మీద కూడా వస్తుంది. కొంచెం గాలి ఇటువైపు వచ్చేస్తే రేడియేషన్ మన వైపు వచ్చేస్తుంది. అది చాలా డేంజరస్. సో అది మన న్యూక్లియర్ అసెట్స్ అనేది పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కమాండ్ అండ్ కంట్రోల్. ముందు కూడా చెప్పాను న్యూక్లియర్ బటన్ గురించి. ఎవరు కంట్రోల్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు దాకా హిరోషిమా, నాగాసాకి తర్వాత కూడా ఈవెన్ నార్త్ కొరియా కూడా న్యూక్లియర్ మిసైల్స్ వాడలేదు. కరెక్ట్. వాడరు కూడా. వాళ్ళకి తెలుసు దాని ఎఫెక్ట్ ఏమవుతుందని. బికాజ్ దెర్ ఆర్ నో వినర్స్ ఇన్ అ న్యూక్లియర్ వార్ అంటారు. మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఒక 5000 సంవత్సరాల దాకా ఎవరు ఉండరు ఆ ఏరియాలో. ఆలోచించండి. వై షుడ్ బి సో ఫూలిష్? సో నేను డీన్యూక్లియరైజేషన్ అన్నానంటే ఇట్స్ నాట్ జస్ట్ మనం వెళ్ళి వాళ్ళని అటాక్ చేద్దామని కాదు, డిప్లొమాటిక్ రూట్ త్రూ అయినా. సో మన యుఎస్ తీసుకుంటే ప్రతిదానికి క్రెడిట్ తీసుకోవడంలో ఫస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎంత చేశారన్నది పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ రష్యా మనతో పాటు కొలాబరేషన్లో S-400 మిసైల్స్ ఇచ్చారు. సో దక్షిణ మన మొత్తం ద ఎంటైర్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చారు. ఎక్కడా మీరు రష్యా నేనే చేశాను, నా మిసైల్స్ నేనేది గొప్ప అని చెప్పుకోవడం లేదు. వీళ్ళు ఏం చేయని దానికి వచ్చి రోజు ట్వీట్లు వేసుకుంటూ వీఆర్ ద పర్సన్ హూ హ్యావ్ మీడియేటెడ్, వీ హ్యావ్ కామన్ సెన్స్, తొక్క తోలు అని చెప్పి దిస్ యూఎస్ ఆర్ టేకింగ్ క్రెడిట్. దే ఆర్ జస్ట్ క్లియర్గా ఏంటంటే దే ఆర్ జస్ట్ క్లియర్ బిజినెస్ పీపుల్. వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి చేస్తున్నారు. సేమ్ యాజ్ చైనా వాళ్ళ సీపెక్ బార్డర్ కాపాడుకుంటుంది, యుఎస్ పాకిస్తాన్ ఇంట్రెస్ట్ని కాపాడుకుంటుంది. కానీ ఇండియా పర్టికులర్గా మాట్లాడుకుంటుంటే ఈ ఛానల్ని యూజ్ చేసుకొని యుఎన్లో అయినా ప్రపోజల్లో పెట్టి కామన్ నేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ డీన్యూక్లియరైజేషన్ ఎలా అయింది సార్? పాకిస్తాన్ వాడి, యుఎస్ వాడి, దే ఆ సెంట్రిఫ్యూజ్ ఏదైతే ఉన్నాయో అవి తీశారు. కాంట్ వీ డూ దట్ ఫర్ పాకిస్తాన్? పాకిస్తాన్ ఆల్రెడీ ఎన్రిచ్ యూరేనియం మీద కూర్చుంటున్నారండి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. ఏ ఖాన్ మీకు గుర్తుంటుంది, ఏక్యూ ఖాన్, ద ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ న్యూక్లియర్. వాళ్ళు స్మగుల్ చేసి తీసుకొచ్చారు జర్మనీ నుంచి టెక్నాలజీ అంతా. దాని తర్వాత నార్త్ కొరియా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకున్నారు యురేనియం ప్రాసెసింగ్ కోసం. సో యురేనియం ప్రాసెస్ చేశారు, వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది ఒకటి. అది కాకుండా మనందరికి తెలుసు ఇజ్రాయెల్ కూడా ఒకసారి కొట్టడానికి ట్రై చేశారు వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ని బిఫోర్ దే స్టార్టెడ్ కన్స్ట్రక్షన్. దానికన్నా ముందు ఇరాక్లో సద్దాం హుసేన్ తయారు చేస్తున్న న్యూక్లియర్ ప్లాంట్ని కొట్టారు ఇజ్రాయెల్ బిఫోర్ ఇట్ కుడ్ బి కన్స్ట్రక్టెడ్. కన్స్ట్రక్షన్ మొదలైంది, ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పుడు. పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే యూఎస్కి ఉన్న భయం. నేను అది చెప్తాను స్పెసిఫిక్గా. నేను ముందు కూడా చెప్పాను ఈ మిసైల్స్ కానివ్వండి, ఎందుకంటే ఒక మిసైల్లో మీరు ఆర్మ్ చేస్తున్నప్పుడే న్యూక్లియర్ మిసైల్ పెడతారు. ఫిషన్ ఉంటుంది దానికి, అలా దాని టెక్నాలజీ వేరు. ఇది ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ చేతిలో పడితే ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ వేర్ అమెరికాస్ ఇంట్రెస్ట్ ఇస్. అది వెళ్ళకూడదు. దానికోసం పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. రేపు పాకిస్తాన్ ఒక డీల్ వచ్చేసి తాలిబాన్కి అంటారు, మేము మొత్తం మీకు ఇచ్చేస్తాం న్యూక్లియర్ మిసైల్, మీరు వాడుకోండి అని చెప్తే ఏమవుతుంది? యూరోప్ అంతా కదిలిపోతుంది, యూఎస్ మొత్తం అందరూ అన్స్టేబుల్ అయిపోతుంది కంప్లీట్లీ. భయపడతారు రేపు ఏం కావచ్చు అని. సో పాకిస్తాన్ని కంట్రోల్ చేయడం యూఎస్ ఇంట్రెస్ట్. డబ్బులు ఇచ్చో, ఐఎంఎఫ్ లోన్ ఇచ్చో, ఏదైనా పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు. క్యూంకి ఇవాళ ఉన్న రెజీమ్ రేపు ఉండదు పాకిస్తాన్లో. మన దగ్గర కాదు, మనకు గవర్నమెంట్ పోస్తే ఇంకో గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళది అట్లా కాదు. ఈ రెజీమ్ పోతే ఇంకెవరు వస్తుందో తెలియదు. గెలిచినోడు డైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్, ఓడిపోయినాడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అవును, ఇది పాకిస్తాన్ డెమోక్రసీ. సో యుఎస్ ఇంట్రెస్ట్ అది. సో మనం ఏం చేయాలంటే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. న్యూక్లియర్ అసెట్స్ అంటే చిన్నపిల్లల ఆట కాదు. ఓకే, ఎవరు వాడరు.
థ్రెట్టింగ్ కోసం యూజ్ చేసుకుంటారు. కానీ మనం ఇప్పుడు ఈసారి ఏం చేస్తుంటే వాళ్ళ కంప్లీట్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ మీద కొట్టాం మనం. వాళ్ళ రాడార్స్ కానివ్వండి, వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్స్ కానివ్వండి, దాని మీద కొట్టాం. దాని తర్వాత ఈ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ కొట్టాం అని చెప్పినట్లు కైరానా హిల్స్ దగ్గర. సో దాంతో భయపడి మీరు చూస్తుంటారు ఆ రోజు బ్రీఫింగ్లో, డీజీఎంఓస్ బ్రీఫింగ్లో ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ భారతి దగ్గర అడిగారు ఎవరో రిపోర్టర్, సార్ మీరు కైరానా కొట్టారంటున్నారు అంటే వాళ్ళ న్యూక్లియర్ సర్చ్ అక్కడ ఉన్నాయని చెప్పి చూసుంటారు. ఓ ఐ డోంట్ నో దాట్. చాలా అంటే చాలా స్లైట్ స్మర్క్తో మాకు తెలియదు కదా, మేము కొట్టలేదు కదా అక్కడ అని చెప్పి. నేను కొట్టేనా, నేను చెప్పలేదు బ్రీఫింగ్లో అన్నారు. సో ఈ డెంట్ సే నో ఆర్ ఎస్ ఆర్ నో. సో మనకి ఎక్కడుంది తెలుసు, మనం ఏం కొట్టాలో అక్కడ కొట్టాం మనం. కరెక్ట్. వి డెంట్ బాంబ్ ద మౌంటైన్, ఎంట్రన్స్ బాంబ్ చేసి ఉంటాం మనం బహుశా. చేశారని ఒక విజువల్స్ కూడా ఉంది దానికి. సో పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్, ఈ న్యూక్లియర్ అనేది మీరు ఏదో బ్యాగ్లు వేసుకొని తిరగలేరు. ఓకే, దాన్ని కేర్ఫుల్గా వాడుకోవాలి. దానికి కూడా లిమిట్ ఉంటుంది, ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, హాఫ్ లైఫ్ అంటారు, ఫుల్ లైఫ్ దానికి ఉంటుంది. యురేనియం కూడా మీరు ఎట్లా వాడుకుంటారో ఈ చెప్పినట్ల పిచ్చోని చేతిలో రాగిలాగా అయిపోతుంది. లాస్ట్ ఎక్కడ పడేస్తారో తెలియదు. డెలివరీ సిస్టమ్ ఉండాలి దానికి. పాకిస్తాన్కి డెలివరీ సిస్టమ్స్ లేరు. అంటే ఏదో ఒక ఎయిర్క్రాఫ్ట్కి అటాచ్ చేసి పంపించాలి దీన్ని, ఓకే, లేకుంటే ఫైర్ చేయాలి. దీనికి శాటిలైట్ గైడెన్స్ కావాలి, వాళ్ళ దగ్గర లేదు. మనకు కూడా మొన్న జరిగిన ఈ వారంలో జరిగిన ఘర్షణలో వన్ ఆర్గనైజేషన్ విచ్ నెవర్ గాట్ ద క్రెడిట్ వాస్ ఇస్రో. ఇస్రో చేసిన పని మన ఎవ్వరూ బయటికి రాలేదు. కంప్లీట్ ట్రాకింగ్, కమాండ్ అండ్ కంట్రోల్ 6-7 శాటిలైట్, మిలిటరీ శాటిలైట్ పెట్టి మనమే ట్రాక్ చేసుకున్నాం. ఇస్రో చేశారు మన కోసం. అవును. కానీ అది బయట అప్పుడు మాట్లాడారు ఎక్కువ దాని గురించి. ఇక్కడ ఇస్రో అంటే ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని వాడుకుంటే ఇట్స్ నాట్ ఫర్ మిలిటరీ పర్పస్ అని ఎప్పుడు చెప్పుకుంటాం మనం. పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ కంట్రోల్ చేయడంలో యుఎస్తో భారతదేశం కూడా ఉండాలి. వాళ్ళకి ఏం చెప్పాలంటే రేపు ఈ ప్రాబ్లం వస్తే మేము ఉన్నాం పక్కనే, మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. కరెక్ట్. ఇది ఒక మెచ్యూర్ అప్రోచ్. ఇవి చెప్పినట్టు ఎందుకు సీజ్ ఫైర్ పెట్టుకున్నారు, మనం అప్పుడే గెలిచేసిపోతుంది. ఏ వార్లో విన్నర్స్ లూజర్స్ అని ఎవరు లేరు. రష్యా యుక్రెయిన్ 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఏమైందండి ఇప్పుడు దాకా? ఏం కాలేదు. ఒక వారం వాళ్ళు గెలిచారంటారు, ఒక వారం వీళ్ళు గెలిచారంటారు, ఏం జరగలేదు. లక్షలాది మంది చనిపోయారు. కరెక్ట్. సో మనం లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే మనది. టెర్రర్ క్యాంప్స్ కొట్టడం, వాళ్ళ మన మీద దాడి చేశారు. అప్పుడు మనం వాళ్ళని కొట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేశాం. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పాకిస్తాన్ నేవీ పెద్దదేం లేదు. సో ఇది 2 కొట్టాం మనం. కమాండ్ అండ్ కంట్రోల్, వాళ్ళ హ్యాంగర్స్ కానివ్వండి, వాళ్ళ రన్వేస్ కానీ అన్నీ కొట్టాం. పాకిస్తాన్కి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది, ఎక్కువ ఆడకండి, రేపు ఈ గేమ్ ఇండియాతో ఆడితే దీనికన్నా ఇది పాత మన్మోహన్ సింగ్ గవర్నమెంటో దానికన్నా ముందున్న గవర్నమెంట్ కాదు, ఇది మోదీ గారి గవర్నమెంట్, వాళ్ళు కొడతారు, భయం ఉండాలి. హిందీలో అంటారు డర్ అచ్చాయ్ అంటారు, చాలా మంచిది. భయం ఉంటే రేపు చేయరు ఇట్లాంటి పనులు. అంటే నెక్స్ట్ టైం ఒక టెర్రరిస్ట్ని ఇక్కడ పంపించినప్పుడు, ఎందుకంటే మీకు గుర్తుంటుంది వాళ్ళ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అని చెప్పి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్పోక్స్ పర్సన్ ఒక బ్రీఫింగ్లో ఏం చెప్పారంటే పుల్వామా వాజ్ అ టాక్టికల్ బ్రిలియన్స్ అని చెప్పారు. కరెక్ట్. వాళ్ళు డినై కూడా చేయలేదు. దాని తర్వాత ఏదో స్లిప్ ఆఫ్ టంగ్ తప్పు అయిపోయింది అని చెప్పలేదు. దే ఆర్ నాట్ గాన్ బ్యాక్ ఆన్ ద స్టేట్మెంట్. కరెక్ట్. అదే టైంలో మన దగ్గర సత్యపాల్ మలిక్ అండ్ రాహుల్ గాంధీ కూర్చొని ఇంటర్వ్యూలో ఈ మోదీ చేపించారు పుల్వామా అని చెప్పారు. ఇప్పుడు తెలిసిపోయింది కదా చాలా క్లియర్గా, పాకిస్తానే చేపించారు. అది లోకల్ బాయ్ని వాడుకున్నారు, అది ఇంకో మాట, సూసైడ్ బాంబర్గా. కానీ అక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంతా అక్కడి నుంచి, ఆర్డిఎక్స్ వచ్చిందంతా అక్కడి నుంచి. రైట్. తో పాకిస్తాన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ మళ్ళీ అక్కడ తిరిగి వస్తున్నాం మనం. భారతదేశాన్ని అన్స్టేబుల్గా పెట్టుకోవాలి. కశ్మీర్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్. మీరు రేపు కశ్మీర్ ఇచ్చేస్తే వీళ్ళు ఆపేస్తుంటారు కాదు, మళ్ళీ కొత్తది ఏమో అడుగుతారు, మళ్ళీ మాకు పంజాబీ అండి అని చెప్తారు. సో పాకిస్తాన్ మనం ఎట్లా పెట్టుకోవాలంటే ఒక నార్త్ కొరియా లాగా, ఒక పరాయా స్టేట్ లాగా తయారు చేయాలి వాళ్ళని. దీనికన్నా ముందు గ్రే లిస్ట్లో ఉండే FATFలో ఫైనాన్సింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్స్ చేసిన కంట్రీగా గ్రే లిస్ట్ అనే ఒక లిస్ట్ ఉంది. దాని తర్వాత రెడ్ లిస్ట్ ఉంది. గ్రేలో ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడే 2-3 సంవత్సరాల ముందు బయటకు వచ్చారు వాళ్ళు. పాకిస్తాన్ని కన్సిస్టెంట్గా వీ హ్యావ్ టు షో దట్ దే ఆర్ అ ఫెయిల్డ్ నేషన్. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉండకూడదు. US మీరు చూసుకోండి, నార్త్ కొరియాతో ట్రంప్ మాట్లాడారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా మాట్లాడి దట్ ఎంటైర్ న్యూక్లియర్ అసెట్స్ US వైపు వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఈ రిజీమ్ కాకుండా ఇంకో రిజీమ్ వచ్చి రేపు మన ఒక మిస్అడ్వెంచర్ లాగా పంజాబ్ వైపో రాజస్థాన్ వైపో ఒక దాడి చేస్తే విత్ న్యూక్లియర్ వెపన్, దాని ఇంపాక్ట్ ఢిల్లీ దాకా ఉంటుంది. ఢిల్లీ ఏంటి, బీహార్ దాకా ఉంటుంది, ఇక్కడ సౌత్ మహారాష్ట్ర దాకా ఉంటుంది ఈజీగా.
సో చిన్నపిల్లల ఆట కాదు. మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్ మనం రియలైజ్ చేసుకుందాం. వీఆర్ అన్ సీజ్ ఫైర్ విత్ కండిషన్స్. ఎందుకంటే ముందు కూడా చెప్పాను, మన మీద ఇంకో దాడి జరిగితే మళ్ళీ ఇది మొదలవుతుంది. దానికోసం ఆపరేషన్ సింధూర్ హెస్ నాట్ బీన్ పాస్డ్ అని చాలా క్లియర్గా చెప్పారు. ఆన్ గోయింగ్ అని చెప్పారు, ఇంకా నడుస్తుంది. ఎక్కడ మనం వీ హ్యావ్ నాట్ లెట్ అవర్ గార్డ్ డౌన్. ప్రధానమంత్రి ఆదంపూర్ వెళ్ళి ఆ బేస్లో, ఇట్ సెకండ్ లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ కంట్రీలో, ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఒక ఆప్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో, S-400 బ్యాక్గ్రౌండ్లో పెట్టి పక్కన ఒక MiG-29 పెట్టి నిలబడి మాట్లాడడంలో చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఆప్టిక్స్ ఉండే పాకిస్తాన్కి. మన 2 డెకరేటెడ్ ఉమెన్ ఆఫీసర్స్ పెట్టి ఆపరేషన్ సింధూర్ కూడా అది చేసాం. సో ద ఐడియా ఈజ్ వెరీ సింపుల్. మీరు చేయలేరు పాకిస్తాన్, మేము చేసి చూపిస్తాము. కరెక్ట్. లాస్ట్ టైం 71 వార్ కానివ్వండి, దానికన్నా ముందు 62, 64, 99 కార్గిల్ వార్లో డిఫరెన్స్ ఏంటంటే ఈసారి టెక్నాలజీ చాలా విపరీతంగా వాడుకున్నాం. అది మన ఆఫెన్సివ్ సిస్టమ్స్ ఉండొచ్చు, డిఫెన్సివ్ సిస్టమ్స్ ఉండొచ్చు, ప్రైవేట్ సెక్టర్ ఉండొచ్చు, పబ్లిక్ సెక్టర్ ఉండొచ్చు. వీళ్ళందరూ కలిసి పనిచేసిన దానికి టెస్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు దాకా రాలేదు. ఎప్పుడు మనం టెస్టింగ్ చేస్తాం, మిసైల్ ఇక్కడి నుంచి అక్కడ కొడతాం, పడిందా లేదా చూస్తాం, ఎస్ సక్సెస్ఫుల్. కానీ వార్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఎలక్ట్రానిక్ జామర్స్ యూస్ చేస్తారు, మన జామ్ అయిందా మన సిస్టమ్స్. మన ఆర్డినరీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. పాత మన లెగసీ సిస్టమ్స్ అంటాం, అంటే 80s, 90s వాడుకున్న సిస్టమ్, అది కూడా పనిచేస్తుంది. దెన్ ఆఫ్ కోర్స్ ద మోడర్న్ సిస్టమ్, ఆకాష్ గానే అని. మన ఈసారి అగ్ని గురించి అసలు మాట్లాడి, మీరు ఎక్కడైనా అగ్ని కాన్వర్జేషన్ విన్నారా? లేదు. అగ్ని ఈజ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ పోటెంట్ మిసైల్స్. మనం బ్రహ్మోస్ గురించి మాట్లాడుతాం, అగ్ని మనం ముట్టలేదు ఎప్పుడు దాకా. కరెక్ట్. పక్కన పెట్టాం అగ్ని. ఇంత అగ్ని ఈజ్ హ్యూజ్ రేంజ్, 3000, 5000 కిలోమీటర్స్ కొట్టచ్చు. షాంఘాయ్ కొట్టచ్చు మనం టెక్నికలీ. ఇంటర్కాంటినెంటల్ మిసైల్. సో వీ నాట్ యూజ్ ఇట్ బికాస్ పక్కనే కడిగాడు. దట్ వై దోమని కొట్టడానికి బుల్డోజర్ తీసుకొచ్చినట్టు ఉంటుంది అప్పుడు. ఓకే, సో మనం వాడుకున్నాం, మనం వీ హ్యావ్ యూజ్డ్ అ టెక్నాలజీ. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఒక గ్లోబల్ షిఫ్ట్ మీరు చూసుంటారు. గ్లోబల్ లెవెల్లో కూడా డిబేట్ అని నడుస్తుంది. భారతదేశం ఎట్లా చేశారు, రష్యా చేయలేకపోయింది. రష్యా ఇచ్చిన S-400 వాడుకొని మనం వాడుకున్నాం అంత బాగా. వెరస్ యుక్రెయిన్ ఈజ్ యూజింగ్ నేటో మిసైల్స్ అండ్ ఏబుల్ టు అటాక్ రష్యా. కానీ మన వైపు నుంచి మనం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ కానీ, ఒక UAVని కానీ, ఒక ఏం చెప్తారు మిసైల్ని కానీ రానియలేదు. 1-2 అక్కడిక్కడ పోయినాయి, కానీ మేజర్గా ఆపుకున్నా 99%. కరెక్ట్. అది ఫస్ట్ టైం బ్యాటిల్ కండిషన్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ యుద్ధంలో ఎవరైనా తుపాకీ పట్టుకొని పరిగెత్తుని చూసారా? లేదు. మొత్తం ట్యాంక్ చూసారా? లేదు. మొత్తం డ్రోన్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్, ఇవే వార్ఫేర్ మారిపోయింది సిచ్యువేషన్. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న మన దగ్గర ఉన్న స్టార్టప్స్, ఈ యంగ్స్టర్స్ చెప్తున్నాను, బహుశా మీ ఛానల్ చూసి చాలామంది యంగ్స్టర్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఇదే చెప్పాలండి, మీరు ఫుడ్ డెలివరీ యాప్స్ అది ఇది తయారు చేయొద్దని చెప్పట్లేదు, చేయండి. పీయూష్ గోయల్ గారు చెప్పినట్ల ఫీడింగ్ రిచ్ హంగ్రీ పీపుల్ అన్నారు, కరెక్ట్. అది కానీ ఇది ఆలోచించండి. ఇప్పుడు మనం వాడిన దాంట్లో ఒక డ్రోన్ బెంగళూరు బేస్డ్ సూసైడ్ డ్రోన్ మనం తయారు చేస్తాం. మనం వాడాం. బెంగళూరు బేస్డ్ కంపెనీ ఒకటి తయారు చేశారు ఇజ్రాయెల్తోని. వాళ్ళు మాట్లాడలేదు ఎన్ని ఇచ్చామని చెప్పి 2000 డ్రోన్స్ ఇచ్చారంట తయారు చేసి. ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం ముందే. హైదరాబాద్ ఇస్ చాలా పెద్ద బేస్. హైదరాబాద్లో అనంత్ టెక్నాలజీస్ అని చెప్పి మాదాపూర్ స్టార్టప్ సార్ చాలా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ మాట్లాడరు. కరెక్ట్. ఈ డిఫెన్స్ సెటప్లో వాళ్ళ అగ్రిమెంట్, గవర్నమెంట్ మీరు వెళ్ళి టీవీ షోలో మీరు వెళ్ళి మాట్లాడకూడదు. వాట్ యూర్ డూయింగ్ కీప్ క్వైట్, అంతే. చేసి మీ పని చేసి మీరు చూసుకోండి, అంతే. సో మీరు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. హైదరాబాద్లో ఉన్న అన్ని డిఫెన్స్ అండర్టేకింగ్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్, ప్రొడక్షన్ ఎక్కువ చేయమన్నారంట వాళ్ళ దగ్గర. ఓకే, 3 షిఫ్ట్లు నడిపేయమన్నారంట. సో న్యాచురలీ గవర్నమెంట్ ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతుంది. బ్రహ్మోస్ కొట్టాం కదా, దాన్ని రీప్లేస్ చేయాలి కదా. కొట్టిందని అందుకే యూపీలో కొత్త యూనిట్ దివాళీ పటాకాలు కాదు కదా, మనం నెక్స్ట్ సీజన్ చూసుకుందని చెప్పాడు. సో కన్సిస్టెంట్గా టెక్నాలజీ వార్ఫేర్ వచ్చేసింది. అది మనం ఇజ్రాయెల్లో కూడా చూసాం. వాళ్ళ ఐరన్ డోమ్, వాళ్ళకి 3 ఇన్కమింగ్ మిసైల్స్ ఆపడానికి 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఐరన్ డోమ్ ఒకటి, డేవిడ్ స్లింగ్ అని చెప్పి, నెక్స్ట్ పేట్రియట్. 3 లెవెల్లో పనిచేస్తుంది. ఒకటి ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఆపుతుంది, ఇంకోటి మిడ్ లెవెల్ మిసైల్స్ ఆపుతుంది, షార్ట్. అండ్ దిస్ ఐరన్ డోమ్ ఇస్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ. వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కొట్టేస్తారు వాళ్ళ దగ్గర. సో మనం కూడా మన ఐరన్ డోమ్ తయారు చేసుకున్నాం, కానీ వీఆర్ యూజింగ్ అ రష్యన్ ఐరన్ డోమ్. కానీ ఆకాష్ వర్క్ వెరీ వెల్. డొమెస్టిక్ టోటల్ ఆత్మనిర్భర్ భారత్ తయారు చేస్తుంది. కానీ దేర్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ నా. పాకిస్తాన్ వైపు వాళ్ళకి ఆ టెక్నాలజీ ఎడ్జ్ లేదు. వాళ్ళు కొనుక్కుంటారు. టర్కిష్ డ్రోన్ కొనుక్కున్నారు, ఆలోచించండి. చైనీస్ మిసైల్స్ కొనుక్కుంటున్నారు. మనకు ఆ ప్రాబ్లం లేదు, మనం ఎక్కడ తయారు చేస్తున్నామని. కరెక్ట్. అండ్ మన యంగ్స్టర్స్కి ఇదొక చాలా పెద్ద ఆపర్చునిటీ. ఆలోచించండి, మీరు ఏం చేయొచ్చు దేశాన్ని కాపాడడానికి. ఏదో ఫ్రీగా చేయని చెప్పట్లేదు. యూ విల్ గెట్ మనీ, యూ విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ మనీ.
ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ స్టాక్స్, ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్, కళ్యాణి కానీ మిగతా గ్రూపులు కానీ 12% పెరిగింది లాస్ట్ 1 వీక్లో స్టాక్ మార్కెట్లో. సో ఒక ఆపర్చునిటీ భారతదేశానికి ఇది, బికాస్ కొత్త వార్ఫేర్, మోడర్న్ డే వార్ఫేర్ ఒకటి. సెకండ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్ అంటాం మనం. ఇది జనరల్ బిపిన్ రావత్ గారి కాన్సెప్ట్ ఉండే. కార్గిల్ ఒక ప్రాబ్లం ఉండే మనకి, కార్గిల్ అని కాదు దానికన్నా ముందు కూడా ఉండే అనుకోండి. కార్గిల్ వాజ్ అ మేజర్ ఇష్యూ. మన వాళ్ళు అందరూ క్లైంబింగ్ ఆఫ్ ద మౌంటైన్, కొండ ఎక్కుతున్నారు వాళ్ళందరూ. పాకిస్తాన్ వాళ్ళు పైనుంచి కూర్చొని ఫైర్ చేస్తున్నారు కిందకి. మన వాళ్ళకి ఎయిర్ సపోర్ట్ కావాలి ఉండే, అంటే మన హెలికాప్టర్ గన్ షిప్ తీసుకొచ్చి వాళ్ళని కొడితే మన వాళ్ళు ప్రొసీడ్ కావచ్చు. మనం బోఫోర్స్ యూజ్ చేస్తున్నాం, అది సేమ్ అగైన్ బోఫోర్స్ కొట్టే కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. అక్కడ హెలికాప్టర్ గన్ షిప్ ఇంకా చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో వెళ్ళి కొట్టచ్చు వాళ్ళని. అడిగినప్పుడు ఆర్మీ అడిగారు, ఇప్పుడు మా సోల్జర్స్ మీద ఫైర్ చేస్తున్నారు, 4 చనిపోయారు, ప్లీజ్ సెండ్ హెలికాప్టర్ గన్ షిప్ అంటే వాళ్ళు వాళ్ళ కమాండ్ స్ట్రక్చర్కి వెళ్ళారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నుంచి మళ్ళీ కిందకి రావాలి మొత్తం అప్రూవల్. తో జనరల్ బిపిన్ రావత్ గారు ఆ లెసన్ తెలిసిన తర్వాత ఒక కమిటీ పెట్టారు వాళ్ళందరూ కలిసి. దెన్ వాళ్ళే సజెస్ట్ చేశారంటే ఒక థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్. అంటే ఒక ఏరియాలో ఒక కమాండర్ ఉంటారు, అది ఎయిర్ ఫోర్స్ నుంచి ఉండొచ్చు, నేవీ నుండి ఉండొచ్చు, ఆర్మీ నుండి ఉండొచ్చు, కానీ హీ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆర్ షీ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వినాల్సిందే, నేవీ వాళ్ళు వినాల్సిందే. కరెక్ట్. మనం ఫస్ట్ అది ఇంప్లిమెంట్ చేస్తుంది అండమాన్స్లో ఇంప్లిమెంట్ చేసాం థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్. మన సింగిల్ కమాండ్ పెట్టాం అక్కడ. అండ్ చాలా స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అండమాన్స్ ఇస్ క్లోజర్ టు థాయిలాండ్. ఇండియాకి చాలా దూరం అండమాన్స్. మనకు ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా వీ కెన్ కంట్రోల్ విత్ అండమాన్స్. మలాకా స్ట్రైట్స్ మేజర్ షిప్పింగ్ రూట్ అనమాట. సో ఈ థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్ ఈసారి పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఫార్మల్గా ఆ సెటప్ అయిందో లేదో మనకు తెలియదు, కానీ మీరు చూసుంటారు ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా కానీ ముగ్గురు ఉంటారు, ముగ్గురు కలిసి దే ఆర్ డూయింగ్ జాయింట్ ఆపరేషన్. కరెక్ట్. సో ఆ జాయింట్ ఆపరేషన్లో మీకు ఈగోస్ ఉంటుంది. ఇదంటే నేను వైస్ అడ్మిరల్, నేను అడ్మిరల్, నువ్వు నాకేం చెప్తున్నాలే, నేను నీకన్నా ఎక్కువ అని చెప్పి అదొక ఈగో పక్కన పెట్టి ఒక కామన్ ప్లాట్ఫామ్ అది చేశారు మోదీ గవర్నమెంట్. దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది మనకి లోపల ఉన్న వర్కింగ్ మనకు తెలియదు, ఎక్కడ దాకా జరిగింది, ఎంత ఎఫెక్టివ్గా జరిగిందని. ఏదో ఒక ఫ్యూచర్ డేట్లో బ్రీఫింగ్ ఇస్తే అప్పుడు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడుకున్న దాంట్లో మనం చూసాం ఒక్క మిసైల్ని కూడా రానియలేదు. ఆర్మీ గన్స్ వర్క్ చేశారు, ఎయిర్ ఫోర్స్ గన్స్ వర్క్ చేసింది, నేవీ అక్కడిని చూసుకున్నారు కరాచీ దగ్గర, వాళ్ళు ఫైర్ చేయలేదు కానీ దే వర్ రెడీ టు అటాక్. సో ఈ పొజిషన్లో మనం ఏంటంటే భారతదేశంలో ఒక కొత్త కల్చర్ క్రియేట్ అయింది. రైట్. దట్ ఈస్ వన్. చెప్పినట్లు స్టార్టింగ్లో మోదీ గారు, మేము ఎవరైనా మమ్మల్ని కొడితే అంతే సంగతి, మేము వెళ్ళి ఘర్ మే గుస్కే మారేంగే అని హిందీలో చెప్తాం. రైట్. సెకండ్, మన టెక్నాలజీ వాడాం చాలా ఎక్స్టెన్సివ్గా. మూడోది ఇంటిగ్రేటెడ్ కమాండ్. ఇది ఎక్కడ పాకిస్తాన్లో లేవు ఈ మూడు. పొలిటికల్ లీడర్షిప్ లేదు, థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్ లేదు, అక్కడ ఆర్మీ అన్ని, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు జీరో, అక్కడ నేవీ ఇంకా లేదు అసలు ప్రెజెన్స్, కానీ మన దగ్గర వాడారు. సెకండ్ వాజ్ టెక్నాలజీ విచ్ స్పోక్. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, వాళ్ళు అక్కడ ఇక్కడ నుంచి కొనుక్కుంటారు. ఈ టెక్నాలజీ కొనుక్కున్న ప్రాబ్లం ఏమవుతుందంటే దాన్ని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. మీరు ఒక సుఖాయ్లోనో లేకుంటే మిగ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకుంటే మీరు ఉన్న మిసైల్స్ని కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. మనకు అదే రఫేల్తో ప్రాబ్లం ఉంది ఇప్పుడు. రఫేల్లో డసాల్, దిస్ ఇస్ ద కంపెనీ మేకింగ్ రఫేల్, ఫ్రెంచ్ కంపెనీ, వాళ్ళు మన కోడ్స్ ఇవ్వట్లేదు. కాన్ఫిగరైజేషన్ అంటే కోడ్ కావాలి, కానీ కోడ్ ఇచ్చేస్తే మనమే రేపు ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసుకుంటాం. ఒక ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇండియన్ గవర్నమెంట్, ఎందుకంటే మనం ఇప్పుడు నేవీ కోసం ఆర్డర్ చేసాం ఇంకా 3 స్క్వాడ్లు, బహుశా ఇవ్వచ్చు వాళ్ళు. అది ఇస్తే మనం అదేమైపోతుందంటే ఇప్పుడు కారు కొనేటప్పుడు కార్లో మీరు కారు కొనిన తర్వాత వాళ్ళ కారు కొంచెం చీప్గా అమ్ముతారు వాళ్ళు, కానీ స్పేర్ పార్ట్స్కి మీరు వాళ్ళ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. ఇది స్ట్రాటజీ. సో విత్ ఫ్రెంచ్ ఆల్సో ద సేమ్ స్ట్రాటజీ. వాళ్ళు ఏమంటున్నారు, కోడ్ ఎందుకండి, మా వెపన్స్ తీసుకోండి అంటున్నారు. ఈ వెపన్స్ వద్దు, మేము అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు తీసుకుంటాం, లేకుంటే రష్యా దగ్గర కాదు. దెన్ యూ కెనాట్ ఇంటిగ్రేట్ ఇంటూ ద ఎయిర్క్రాఫ్ట్. ఫైర్ చేయడం కాదు, అప్పుడు కోడ్స్ కావాలి మనకి దానికి ఇంటిగ్రేట్ చేయడం. సో అదొక పెద్ద స్టోరీ, ఇంకా నెక్స్ట్ లెవెల్లో స్టోరీ అది ఉంటుంది. బహుశా ఒక 1 hour డిబేట్లో అదంతా మాట్లాడలేము, కానీ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఓవరాల్ 30,000 feet వ్యూ ఇస్తున్నాను మీకు. రైట్ సార్. ఈ ఎంటైర్ సిస్టంలో మనం మీడియాని ఎంత సీరియస్గా తీసుకోవాలి, అండ్ పర్టికులర్లీ మన లోకల్ మీడియాని, అంటే ఎట్లా అయిపోయిందంటే మిస్ఇన్ఫర్మేషన్ ఒక లెవెల్, అంటే మీరు థియేటరైజేషన్ అన్నారు, ఇది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థియేటరైజేషన్. ఇది ఆ గ్రీన్ స్క్రీన్ పెట్టి ఏమో ప్లేన్ ఏమో ఇలా వచ్చి ట్యాంక్ ఇలా వచ్చి మా రిపోర్టర్ ఐఎమ్ లైక్ అయ్యో దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. ఒక ప్రీమియం న్యూస్ ఛానల్గా, మీడియా ఛానల్స్గా యూ హ్యావ్ టు మెయింటైన్ స్టాండర్డ్. ఏం సార్ ఇది, మీరు నేల నుంచి పనిచేస్తున్నారు కదా సీనియర్ రిపోర్టర్గా, వాట్ ఈస్ దిస్? నేను 35 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నాను, ఆల్మోస్ట్ 40 years అవుతుంది ఇప్పుడు. కానీ
నేను చెప్పాలనుకుంటే నన్ను కొన్ని ఛానల్స్ వాళ్ళు పిలిచి అడిగారు, సార్ ఒకసారి వస్తారా అంటే ఏమైంది, అర్జెంట్గా రావాలి సార్ అన్నారు. ఏమైందిరా బాబాయ్, న్యూక్లియర్ బాంబ్ అయినా వాడదా అంటే కాదు సార్, కొన్ని ఛానల్ వాళ్ళు కొంచెం హ్యావక్ క్రియేట్ చేస్తున్నారు హైదరాబాద్లో. హైదరాబాద్ పాకిస్తాన్ మిసైల్ కొడితే హైదరాబాద్ మీద వచ్చి పడుతుందని చెప్పి గొడవ చేశారు. సో నేను అన్నాను, బాబు వీళ్ళ రేంజ్ ఏముంది, వాళ్ళ ఫతా రేంజ్ ఏంటి, వాళ్ళ షహీన్ రేంజ్ ఏంటి. పాకిస్తాన్ హైదరాబాద్ ఈజ్ 1800 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇస్లామాబాద్, 1800 కిలోమీటర్, 1863 టు బి ఎగ్జాక్ట్. వాళ్ళ దగ్గర రేంజ్ మిసైల్ లేదు. మీరు హైదరాబాద్ మీద రేంజ్ చేస్తున్నారంటే హైదరాబాద్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు చర్లపల్లిలో? బికాజ్ సెంటర్ ఆఫ్ ఇండియాలో ఉందన్నమాట. భారతదేశానికి అన్ని కావాల్సిన మన ఇంక్లూడింగ్ మన న్యూక్లియర్ మిసైల్స్కి ప్రొడ్యూస్ చేసే యురేనియం ప్రాసెస్ చేసేది ఇక్కడ ఈసీఎల్. దాన్ని కొట్టారనుకోండి మొత్తం సౌత్ ఇండియా మొత్తం పోతుంది ఒకటేసారి. సౌత్ ఆఫ్ ఇండియా, నాట్ సౌత్ ఇండియా, సౌత్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇండియా కూడా. సో దానికోసం ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ అప్రోచ్ చేయడానికి మీరు టైం తీసుకుంటారు పాకిస్తాన్. అది ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, మిసైల్ ఉండొచ్చు. అప్పుడు సెటప్ చేసినప్పుడు ఇదంతా ఆలోచించలేదు. 60s, 70s వెన్ ఇట్ వాస్ సెటప్, థాట్స్ వర్ నెవర్ దేర్. కానీ అప్పుడు కూడా ప్లానింగ్ అది జరిగింది. మనకు 3 ఎయిర్ ఫోర్స్ బేస్లు ఉన్నాయి. దాంట్లో 2 ట్రైనింగ్, ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్, హకీంపేట్ అండ్ దుండిగల్, ట్రైనింగ్ స్టేషన్. ఎక్స్టెన్సివ్ ఆర్మీ బేస్ ఉంది. సో మనం ఆ రన్వేస్ని మనం ఈజీగా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని వాడుకోవచ్చు రేపు ఏమైనా థ్రెట్ అయితే. సో నేను వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. ఇది ఆ ఫియర్ మన ప్రజల్లో ఒక భయం తీసుకొచ్చారు. ఏమో పాకిస్తాన్ మిసైల్ ఇస్తే మనం అందరు పోతాం హైదరాబాద్ అని చెప్పి. సో మన మీడియాకి ప్రాబ్లం ఏంటంటే ఒక మెచ్యూరిటీ లేదు. మీరు చెప్పిన దానికి అట్లీస్ట్ ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ అక్కడ ఇక్కడ వాడుకున్నారు, ఏఐ ఇమేజెస్ వాడుకొని చేస్తున్నారు. కానీ ఇట్లాంటి ఫాల్స్ న్యూస్ చెప్పకూడదు మనం. ఫాల్స్ న్యూస్ ఎప్పుడు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్, రాత్రి నిద్ర రాదండి చాలామందికి, చాలామంది యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నారు. సో యూ షుడ్ యాజ్ అ మీడియా హౌస్, ఇదే ప్రాబ్లం. ఇంకోటి మిస్ఇన్ఫర్మేషన్. అది చూసాం పాకిస్తాన్ వైపు కూడా. పాకిస్తాన్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ గారు అడిగారు, మీరు 5 ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ని కొట్టుపడేశారంటే ప్రూఫ్ సోషల్ మీడియాలో ఉందంట, ఇండియన్ సోషల్ మీడియాలో ఉందంట. సో మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఒక వార్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్లో మీరు చూడండి, ఏ బ్రిటిష్ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమంటే అయిపోయింది కథం, యుక్రెయిన్ గెలిచేశారు వార్ అని చెప్పి. అదే 6 నెలలు చెప్తున్నారు, 2 సంవత్సరాలు చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఏం కాలేదు ఇప్పుడు దాకా. ఒక పాయింట్ సీరియస్గా తీసుకోలేము సార్. సో మిస్ఇన్ఫర్మేషన్ వార్లో వీ హ్యావ్ ఫెయిల్డ్ దిస్ ఆనెస్ట్లీ. రైట్. ఎందుకంటే మీరు చూస్తుంటారు సెకండ్ వరల్డ్ వార్లో గోబెల్స్ అని ఒక హిట్లర్ రైట్ హ్యాండ్ ఉండే ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చీఫ్. ఓకే. దానికోసం గోబులేషన్ ప్రొపగాండా అంటాం. అది అంటే ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అని చెప్పి. కానీ అది పనిచేస్తుంది. మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ వర్క్స్. అది సారీ చెప్పండి. మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది ఇంటర్నల్గా పక్కన పెడితే ఎక్స్టర్నల్లీ వాళ్ళకి పాకిస్తాన్కి మీడియా ఛానల్స్ ఉన్నాయి. అది కాకుండా చైనాకి దే హ్యావ్ దర్ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. మనకి ఎలా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు ఉన్నాయో వాళ్ళు టిక్టాక్లు అవన్నీ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకున్నారు. హెవీ మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. మన దాన్ని కూడా ఆక్యుపై చేశారు. హెవీ మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ట్విట్టర్లో, వీటిలో. అది మనకి సరిపోదు అన్నట్టు మనోళ్ళు లేనిది ఉన్నది కలిపి చెప్పి దాన్ని దే ఆర్ క్రియేటింగ్ అన్నెసెసరీ రకస్ అండ్ యాంగ్జైటీ. అదే నాకు లాస్ట్ 1 వీక్ నుంచి ఇదే మేజర్ ప్రాబ్లం. నాకు ఫోన్ ఇన్స్ తీసుకుంటున్నారు, జూమ్లో తీసుకుంటున్నారు, వీమిక్స్ పంపించి సార్ ప్లీజ్ 2 నిమిషాలని మాట్లాడండి సార్ అంటున్నారు. ఐ సెడ్ ఐఎమ్ నాట్ అన్ ఆర్మీ ఎక్స్పర్ట్. మీరు ఎంతోమంది జనరల్స్ ఉన్నారు, వాళ్ళని పిలిపించుకోండి. ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని పిలిపించుకోండి, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్. కానీ వాళ్ళు ఏమంటారు సార్ పొలిటికల్ లెవెల్ నుంచి మాట్లాడండి సార్ మీరు, ఎందుకంటే ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. ఎట్లా ఫస్ట్ టైం నేను చూసిందంటే పిఐబి చాలా మందిగా పనిచేశారు ఈసారి ఫేక్ న్యూస్. కానీ దే స్టిల్ లాట్ టు బీ డన్, లాట్స్, ఎస్పెషలీ ఇంటర్నేషనల్ మీడియా. ఒక్క ఇంటర్నేషనల్ మీడియా కూడా మనం సపోర్ట్ చేయలేదు. ఓకే, ఏదైనా చూడండి, టేక్ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, CNN, న్యూయార్క్ టైమ్స్. కరెక్ట్. ఓకే, మన పబ్లికేషన్ మనం బ్యాన్ చేయొచ్చు, వాళ్ళని బ్యాన్ చేయలేం కదా. కరెక్ట్. సో వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే భారతదేశం గెలిస్తే కూడా ఓడిపోయింది అంటారు వాళ్ళు. అది వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. రష్యన్ ఎక్విప్మెంట్ పనే చేయలేదంటారు వాళ్ళు. కరెక్ట్. S-400 అసలు పని చేయలేదంటారు. ఎందుకంటే అది వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, మనోహర్ పరీకర్ గారు అగ్రిమెంట్ సైన్ చేసిన టైంలో కూడా, ఐ మీన్ హీ వాజ్ అ విజనరీ దట్ వే. రఫేల్ కానివ్వండి, S-400 కానివ్వండి. యుఎస్ ఎంత పొలిటికల్ ఆపోజిషన్ పెట్టారంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేసేస్తాం, మిమ్మల్ని మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి తీసేస్తాం, మీ మీద శాంక్షన్ పెడతా అన్నారు యుఎస్ గవర్నమెంట్. మనల్ని పట్టించుకోలేదు. వి వెంట్ ఫార్వర్డ్. yes, because and but the danger was మనకు కూడా తెలియదు S-400 పనిచేస్తుందో లేదో అని. అదే మేము తీసుకున్నాం, అది ఏమైపోతుందో ఇక్కడ, అది ఏ మిసైల్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ట్రైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటిగ్రేషన్ ఇంటూ అవర్ సర్వీసెస్. 5 కొనుక్కున్నాం, దాంట్లో 3 వచ్చినాయి, తర్వాత ఒక 4 వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మొత్తం ఒకటే వైపు పెట్టేసామని, పాకిస్తాన్ వైపు. చైనా వైపు ఏం లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో
కానీ పనిచేస్తుంది. సో S-400 ఇస్ వర్క్. నౌ రష్యా సెయింగ్ వీల్ గివ్ యూ S-500 విత్ జాయింట్ కొలాబరేషన్ వీల్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. సో ఇది మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లో 5 ప్లేన్లు కొట్టేశారు, మన మీద అంబాలా మీద బాంబ్ చేశారు, ఆదంపూర్ మీద బాంబ్ చేశారు. వీఆర్ నాట్ ఏబుల్ టు కౌంటర్ దిస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆలోచించారు, ఎందుకంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎక్కువ చేయలేము మనం. వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. ఏదో అర్నబ్ గోస్వామి ఆయన స్టూడియోలో కూర్చొని లొల్లి చేసుకుంటా కాదు ఇది. దిట్ హ్యాస్ బి కౌంటర్డ్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్. దానికి సిస్టమ్స్ ఉన్నాయి, వీ కెన్ ఈజీలీ కౌంటర్ ఇట్. ఏంటంటే ఒకటి వాళ్ళని కంప్లీట్గా బ్యాన్ చేసి పడేయాలి. మన అల్ జజీరాని ఎట్లా బ్యాన్ చేస్తాం ఇండియా నుంచి, బీబీసీని ఎట్లా బ్యాన్ చేసాం మనం, అట్లనే ఇది కూడా చేయొచ్చు. కొన్ని పబ్లికేషన్స్ మన ఇండియాలో చెప్పిన మిస్ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఇంటర్నేషనల్ పేపర్స్ పికప్ చేసినాయి సార్. కరెక్ట్, వాళ్ళు మనకి కోట్ చేస్తున్నారు. సచ్ ఎ డిప్లొరబుల్ సిచ్యువేషన్. అది మనది ఏంటంటే మన దేశంలో ఇది ఇప్పుడు ప్రాబ్లం కాదు. ముఘల్స్ ఎందుకు వచ్చారు, ఆఫ్ఘాన్స్ ఎందుకు వచ్చారు, బ్రిటిష్ ఎందుకు వచ్చారు, పోర్చుగీస్ ఎందుకు వచ్చారు, డచ్ ఎందుకు వచ్చారు, ఫ్రెంచ్ ఎందుకు వచ్చారు? వీఆర్ నాట్ యునైటెడ్. అవును, మనం ఎప్పుడు ఒక యునైటెడ్ నేషన్, కంప్లీట్ వీఆర్ నాట్ ఎ కంప్లీట్ నేషన్. ఇజ్రాయెల్ని చూడండి, అవును, వాళ్ళకు క్రైసిస్ వస్తే వాళ్ళ ఆపోజిషన్ పార్టీ సిట్టింగ్ ఇన్ ద క్యాబినెట్ నౌ. వాళ్ళు ఎవరు నెటన్యాహు దగ్గర ప్రూఫ్ అడగలేదు. వాళ్ళని చంపాము ఏం చంపామంటే ప్రూఫ్ కావాలి. మన రాహుల్ గాంధీ అంటారు పార్లమెంట్లో బ్రీఫ్ చేయాలంటారు, వాళ్ళు ఏం బ్రీఫ్ చేయరు. ఇట్స్ అ వార్ సిచ్యువేషన్ బాస్. కరెక్ట్. అన్నీ వచ్చి మాకు పార్లమెంట్ చెప్పక్కర్లేదు. మనం ప్రధానమంత్రి గారి మీద బిలీఫ్ ఉండాలి మనకి. ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ క్రైసిస్ హ్యాండిల్ చేయనియండి. ఇట్స్ ఓకే, October 7th వాజ్ అ మిస్టేక్, నెటన్యాహు అగ్రీ చేశారు, ఇట్ వాజ్ అ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, దర్ ఇస్ నో డౌట్. కానీ ఇప్పుడు దాని మీద పోస్ట్మార్టం చేయకూడదు. వీ విల్ డీల్ విత్ ఇట్ లేటర్. ఆల్రెడీ ఒక ఆర్మీ చీఫ్ని ఫైర్ చేశారు, డిఫెన్స్ చీఫ్ని ఫైర్ చేశారు, అంతా జరిగింది. దీని తర్వాత బహుశా ఈవెన్ నెటన్యాహు విల్ గో అవే. కానీ ఒక ఎండ్ గేమ్ ఉంటుంది, ఉన్న సిచ్యువేషన్ డీల్ చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. మీరు అదే టైంలో మోదీ గారిని వచ్చి ప్రెషర్, మోదీ గారు పార్లమెంట్కి రావాలి, మోదీ గారు ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ చేయాలి. ఎందుకండి? యూ వాంట్ డీటెయిల్స్ను, మీరు ఆ డీటెయిల్స్ చేసుకొని ఏం చేసుకుంటారు? చైనాకి ఇస్తారా? ఇదే కదా వీళ్ళకి డీటెయిల్స్ కావాలంట. మీకు గుర్తుంటుంది, బాలకోట్ జరిగినప్పుడు ఇదే పార్టీస్ ఏమన్నారు, కొంచెం చెట్లు కొట్టామన్నారు. అక్కడ 350 మంది చనిపోయారు టెర్రరిస్ట్ అక్కడ బాలకోట్ అటాక్లో. ఒక్కడు కూడా కనిపించలేదు తర్వాత. అండ్ వీ యూజ్డ్ ఇజ్రాయలీ మిసైల్స్ ఫర్ దాట్. మీకు గుర్తుంటుంది. ఆ రఫేల్ ఉంటుంటే మనం పాకిస్తాన్ ఎంటర్ చేయక్కర్లేదు ఆ టైంలో, బట్ వీ హ్యాడ్ టు ఎంటర్. ఇప్పుడున్న రఫేల్ చూడండి, మన బార్డర్ కూడా క్రాస్ చేయట్లేదు. కరెక్ట్. షూట్ అండ్ స్కూట్ అంటారు పాలసీ. పెట్టి మిసైల్ని కాన్ఫిగర్ చేసి కొడితే అది అప్నే వెళ్ళిపోతుంది 300 కిలోమీటర్లు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెచ్యూరిటీ లేదు మన దాంట్లో. ఒక క్రైసిస్ ఉన్నప్పుడు చేయనియండి, దాని తర్వాత కూర్చొని మాట్లాడుకోవచ్చు ఏం జరిగింది, ఎట్లా చేసామని. అన్నీ చెప్పక్కర్లేదు. దానికోసం మీరు చూడండి, ఈవెన్ ఆర్మీ డిఫెన్స్ బ్రీఫింగ్స్లో కూడా దే ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్. మీరు బ్రహ్మోస్ ఫైర్ చేశారా? అవునా? తెలియదు కదా అన్న. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. థ్యాంక్ యూ సార్. మొత్తం మనం లిటరల్గా పాకిస్తాన్ కరెంట్ సిచ్యువేషన్ని అండ్ లిటరల్గా ఇండియా పాకిస్తాన్ ఈక్వేషన్ని అండ్ లిటరల్గా పాకిస్తాన్ ఇస్ నోవేర్ క్లోజర్. నెక్స్ట్ 2-3 months ఐ థింక్ వాళ్ళు సైలెంట్గా ఉంటారు అనిపిస్తుంది. బికాజ్ దే డోంట్ హ్యావ్ ద, వాళ్ళకి ధైర్యం లేదు అండ్ ఆల్సో దర్ క్యాపబిలిటీ లేదు మనం కొట్టడానికి. అండ్ ఐ హోప్ మనం కంటిన్యూస్గా వీ కీప్ డూయింగ్ దిస్ అండ్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇట్.